అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 365 డేస్ సెషన్లో 20వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతము. ఈరోజు ముందుగా మనకు న్యాచురోపతి గురించి తెలియజేయడానికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు క్లాస్కు వచ్చేసినారండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతము. సార్ ద్వారా మనకు ఆ టాపిక్ అంతా తెలుసుకుంటాము. ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుందండి. ఇది ఈరోజు సబ్జెక్టు. ముందుగా న్యాచురోపతి గురించి తెలియజేయాలి. అలాగే సార్ మనకు క్లాస్లో ఆల్రెడీ సుపరిచితులు. అయితే సార్ యొక్క ప్రయాణము ఎలా వచ్చినారు, ఏంటి ధ్యాన ప్రయాణము, అలాగే ఈ న్యాచురోపతి గురించి విషయాలు తెలియజేయవలసిందిగా సార్ని కోరుచున్నాను. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. మీకు మరొకసారి తీసుకోండి సార్. నమస్తే మేడం. వాయిస్ క్లియర్ గా ఉంది కదా మేడం? ఎస్ సార్, ఉంది సార్. ఓకే. నా పేరు డి రాజశేఖర్ రెడ్డి. నేను ఎంఎస్సి ఏజీ చేసి తర్వాత నేచురోపతి డిప్లొమా చేశాను. సో పత్రి గారి గురించి నేను చాలా సార్లు విన్నాను. విన్న తర్వాత నేను హైదరాబాద్కి దగ్గరగా ఉండటం, కొంతమంది చెప్తే కడతారు అట్లా 1-2 సార్లు మేము క్యాజువల్ గా వెళ్ళేవాడిని. కొంచెం నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. సో అప్పుడప్పుడు ఆ ధ్యానం సంబంధించిన పుస్తకాలు అవి చదువుతా వచ్చి సో ఆయన గురించి తెలుసుకున్నాను. సో ఒక రకంగా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాస్టర్. ఎందుకంటే మనకి ఎన్నో విద్యలు చాలా మందికి తెలుసు, కానీ అవి చెప్పకపోవటం వల్లే మరుగున పడి అని ఒక బలమైన అభిప్రాయం నాకు కూడా ఉంది. ఆయన ఒక సప్తర్షులు ఎవరో మనకు ఖచ్చితంగా ఉన్నారు, కానీ ఏంటో తెలియదు. కానీ మనకి సప్తర్షులు ఎలా ఉంటారు ఏంటి అనేది ఒక పుస్తకాల్లో చదువుకోవటమే కానీ ప్రాక్టికల్ గా మనకు తెలియదు. కానీ ఒక మహా ఋషి గారు సుభాష్ పత్రి గారు. ఎందుకంటే పిరమిడ్స్ గురించి మనం చదువుకున్న సైన్స్ లో ఏముంటుంది, ఫస్ట్ అవి మహా అయితే ఆ శవాల్ని పెడతారు, శవాలు పాడవకుండా ఉంచడానికి మమ్మీలు ఉంటారు. అవే నేను కూడా అంతే అనుకున్నాను యాక్చువల్ గా. దానిలో ఇలా కాస్మిక్ ఎనర్జీ వచ్చిందని, ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవచ్చు అని సైంటిఫిక్ గా నిరూపించింది బ్రహ్మర్షి పత్రిజీ సార్. సో పత్రిజీ సార్ తర్వాత ధ్యానాన్ని కూడా మిళితం చేసి, అటు పిరమిడ్ టెక్నాలజీని ఇటు ధ్యానాన్ని మిళితం చేసి అద్భుతంగా జనాల్లోకి తీసుకొని వెళ్ళి చాలా మందిలో ఇలా ఎంతో మంది పిరమిడ్ ఫాలోవర్లు అయ్యారు. అంటే సార్ దాని వెనక ఎంత కృషి చేశారు సార్ అనేది ఇలా మనం ఖచ్చితంగా సార్ని ఒక ఋషితో, సప్తశిల తర్వాత ఈ 8వ ఋషిగా మనం చేర్చవచ్చు. ఎందుకంటే మనం ప్రజెంట్ లో వాస్తవాన్ని తీసుకెళ్లగలిగితేనే కదా మనం ఏ విషయానైనా తెలుసుకోగలుగుతుంది. అలాగే నేచురోపతి అనేది కూడా ఒక సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ కూడా ఒక అంతం లేదు. బీ విత్ నేచర్. నేచురోపతి అనేది ఒక సబ్జెక్ట్ గా ఈ మెకాలే వైద్య విద్యా విధానంలో ఇవన్నిటిని ఒక కోర్సులుగా చేసేసి వాటిని ఒక 5-5.5 సంవత్సరాల కోర్సు చేస్తే ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్ళనే వైద్యులుగా చెప్పడం అట్లా చేశారు. కానీ నేచురోపతి అనేది చాలా సులభం. నేచురోపతిని డెవలప్ చేసింది జర్మన్స్. జర్మనీలో 19th సెంచరీలో ఇప్పుడు ఈ అల్లోపతికి మన ఆయుర్వేద వైద్యానికి ఎలా అయితే ఘర్షణ జరుగుతుందో, అక్కడ నేచురోపతి డాక్టర్స్ కి మన మెయిన్ గా ఈ అలోపతి వైద్యులకి విపరీతమైనటువంటి ఘర్షణ జరుగుతూ ఉండేది. తర్వాత ఒక్కొక్కరు డెవలప్ చేశారు. జర్మనీలో ప్రిస్నిజ్ అనే ఒక మహానుభావుడు ఈ నేచురోపతిని ఇన్వెంట్ చేశాడు. తర్వాత ఒక పద్ధతులతో ఒక్కొక్కరు ఆయన దగ్గర నుంచి నేర్చుకొని వచ్చి డెవలప్ చేస్తా వచ్చారు. ఇందులో న్యూ సైన్స్ ఆఫ్ హీలింగ్ అని చెప్పి దానికి ఆద్యుడు లూయి కూనే. ఈయన ఒక జర్మనీ దేశస్థుడు. ఈయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది. జర్మనీలో ఉన్న ప్రముఖ నగరాల్లో ఉన్న వైద్యులందరి దగ్గరికి మందులు వాడిన తర్వాత ఆయన చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ అమ్మ మాత్రం కరెక్ట్ గా చెప్పింది లూయి కునేకి. ఎందుకు 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు లూయి కునాకి కూడా అదే వ్యాధి వచ్చింది. అబ్బాయి నేను నేర్చుకుంది, నీకు ఏదైతే జబ్బు వచ్చిందో
అదే జబ్బు లక్షణాలు మీ నాన్నకి ఉన్నాయి, నాకు ఉన్నాయి. సో నీకు అది వచ్చింది. సో మేము చేసిన తప్పు నువ్వు చేయొద్దు. ఈ ఊర్లో అల్లోపతి డాక్టర్లు అంటే ఇంగ్లీష్ వైద్యం, మనం ఏ సోకాళ్ళు మెడిసిన్స్ అని చెప్పి అలా అందరం జనాలందరూ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యే మందులు తింటున్నాం. అవి తినొద్దు. మేము చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు. సో నువ్వు ఖచ్చితంగా వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకో. ఎందుకంటే అయ్యే మందులు తిని మీ నాన్న చనిపోయాడు, నేను కూడా చావు బతుకుల్లో ఉన్నాను, నాకు ఎటు రికవర్ అయ్యే పరిస్థితి లేదు. సో నువ్వు అలాంటి తప్పు చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళ అబ్బాయికి చెప్పింది. ఇలా మనం ఎంతమంది చెప్పగలుగుతున్నామండి ఇవాళ అసలు ఒక రకంగా చెప్తే ప్రతి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్సే. హెల్త్ ప్రాబ్లం లేని ఇల్లు అంటూ ఏదీ లేదు. సో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒకటి మనం లేదు అనుకుంటా ఉన్నాం. అలాగే నేచురోపతి కూడా చెప్తుంది, ఇవాళ ఆరోగ్యవంతుడు ఎవ్వరూ లేరు భూమి మీద. అసలు ఆరోగ్యం అనేది లేదు. ఆరోగ్యం ఒక 90% ఆరోగ్యవంతులు ఎక్కడున్నారా అంటే హిమాలయ పర్వత సానువుల్లో, అసలు మా నాగరికత అంటూ తెలియని వాళ్ళల్లో, లేదా అడవుల్లో, ప్యూర్ గా అడవుల్లో, ఆఫ్రికా అనే అడవుల్లో, లేదా ఎక్కడైనా అంత ఆధునికతకి దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒక 90% హెల్త్ ఉంది. వాళ్ళు కూడా 100% హెల్తీ పర్సన్స్ అనేవాళ్ళు ప్రజెంట్ ప్రపంచంలో లేరు. అది ఎందుకు ఏంటి అనేది మీకు నిదానంగా 1 by 1 నేను చెప్తాను. ఈ నేచురోపతి ఎందుకు అలా చెప్తుందని. సో మనం ఖచ్చితంగా ఈ వ్యాధులతో బాధపడుతూ ప్రతి ఇంట్లో దాని సొల్యూషన్ ఎదుక్కుంటా, ఇంగ్లీష్ మందులు వాడుకుంటా, ఇంకా ఇంకా దుర్భరమైన వ్యాధులకు లోనవుతా, అసలు చివరికి ఆ మందులు వాడతానే చనిపోతున్నారు చాలా ఇళ్లలో. ఇవాళ మందులు వాడకుండా, ఏమీ వాడకుండా హ్యాపీగా 100 years బతుకుతా చనిపోయిన వాళ్ళని నా దృష్టిలో నేను ఒకళ్ళో ఇద్దరు చూశాను. సో ఇంత ఇంత ఎందుకు తగ్గిపోయారు? మన పూర్వీకులు ఎవరు ఈ మందులు వాడలేదే. అసలు ఈ ఇంగ్లీష్ వైద్యం మనకు తెలియదు కదా. ఈ ఇంగ్లీష్ వైద్యం ఎప్పుడు వచ్చింది? జస్ట్ గడిచిన ఈ 20 సంవత్సరాల్లో ఇన్ని హాస్పిటల్స్. ఓకే, వైద్యానికి మనం వెళ్తున్నాము. ఒక వైద్యానికి వెళ్ళి మనకు ప్యూర్ గా తగ్గినప్పుడు ఇంకా అసలు ఆ వైద్యం హెల్దీగా ఉండాలి కదా. మళ్ళీ ఇంకొక వేరే హాస్పిటల్స్ ఇవన్నీ రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి? ఒక్కొక్క హాస్పిటల్ ఇలా హైదరాబాద్ లో 7 star హోటల్లో కూడా చాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా చాలు, అంత అద్భుతంగా కడుతున్నారు. ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు? సో మనం ఇక్కడ చాలా బాగా ఆలోచించింది, లూయి కూనేకి వాళ్ళ అమ్మ చెప్పి ఇలాంటివి నువ్వు చెయ్యొద్దు. అప్పుడు ఈయన వెళ్ళాడు నేచర్ దగ్గరికి, ప్రకృతి దగ్గరికి వెళ్ళి ఆ జర్మనీలో అప్పుడు ప్రకృతి వైద్యులు చెప్తుంది ఏందో అసలు చూద్దాము అని ఆ ప్రకృతి వైద్యులు చెప్పిన కొన్ని పాటించాడు. కొన్ని పాటించినాక అతనికి చాలా రిలీఫ్ వచ్చింది. ఎంత రిలీఫ్ వచ్చిందంటే ఈ ఇన్స్పిరేషన్ తో వాళ్ళ తమ్ముడు కూడా వెళ్ళి చాలా లాభం పొందాడు. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవే ప్రాబ్లమ్స్ కనపడ్డాయి. అప్పుడు ఆలోచించాడు, మళ్ళీ మరి తగ్గాలి కదా. వైద్యం అంటే ఏంటి? ఒక వైద్యం చేయించుకున్నాక నీకు ఆ ప్రాబ్లం పోవాలి, మళ్ళీ రాకూడదు. అది కదా కరెక్ట్ వైద్యం. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది? ఎక్కడుంది లోపం? ఆయన 30 సంవత్సరాలు తన వ్యాపారాన్ని అన్ని వదిలిపెట్టి ప్రకృతిలో ఉన్న జంతువుల్ని వాటన్నిటిని గమనించి ఒక అద్భుతమైన సైన్స్ ని కనిపెట్టాడు. ఆయన తన సిద్ధాంతాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తూ నిరూపించాడు. ఎలా నిరూపించాడు అంటే ఆయన ఎన్నో రకాల పరిశోధనలు చేస్తాయి. ఇప్పుడు ఆ పరిశోధనలు అవన్నీ కూడా మనకు అవసరం. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రతి ఒక్క మనిషి ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రకృతిలో జంతువులు ఎలా ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి, వాటి ఆహారపు అలవాట్లు ఏంటి, అవి హెల్తీగా ఉన్నాయి. ప్రకృతిలో ఏ జంతువు జబ్బు పడట్లేదు. ప్రకృతిలో జబ్బు పడేవి ఏమిటి అంటే మనిషి చెరబట్టిన జంతువులు. మనిషి పెంచే కుక్క జబ్బు పడిద్ది, మనిషి పెంచే ఆవు జబ్బు పడుతుంది, మనిషి పెంచే గేదె, మనిషి ఏ జంతువులైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పెంచుతున్నాడంటే అవి ఖచ్చితంగా జబ్బు పడుతుంది. ప్రకృతిలో అడవుల్లో సహజంగా పెరిగే ఏ జంతువు కూడా జబ్బుతో చనిపోదు. ప్రకృతిలో జంతువులు రెండు విధాలుగా చచ్చిపోతుంది. ఒకటి, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవటం వల్ల. రెండోది ఏంటంటే మెయిన్ గా ఏదన్నా అనాగతకంగా, సపోజ్ ఏ భూకంపాలు వచ్చినాయి, ఏ ఫైర్ యాక్సిడెంట్లు అయినాయి, అటువంటి ఏదైనా ప్రమాదాలు శాతం చనిపోతాయి. ఈ 2 విధానాలు తప్పితే అసలు జబ్బు వచ్చి చనిపోవటం అనేది లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. జర్మన్స్ మహామేధావులు, ప్రపంచ మేధావులు, జర్మనీస్, రష్యన్స్, జపనీస్ ఆలోచించారు. వాళ్ళు జర్మనీలో ఎందుకు అవంతా అంత హ్యాపీగా అంత హెల్దీగా ఉంటున్నప్పుడు మనుషులు ఎందుకు ఉండలేకపోతున్నాం? అందుకని తీవ్రంగా 30 సంవత్సరాలు బాగా పరిశోధించి ఎంతో మందిని దగ్గరగా చూసి ప్రతి మనిషిలో చేసి ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని వ్యాప్తి చేశాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ సిద్ధాంతం ఆయన చెప్పింది ఏంటి. ఇవాళ సోకాళ్ళు నేచురోపతి డాక్టర్స్ కూడా ఇవి చెప్పట్లేదు. వాళ్ళంతా ఎంతో మార్పు చెందింది. ఈయన చెప్పింది 19th century సిద్ధాంతం.
కానీ ఈ 19th సెంచరీలో చెప్పిన సిద్ధాంతం ఇంకొక 3000 సంవత్సరాల్లో కూడా అదే సిద్ధాంతం. ఎందుకంటే మనం ప్రకృతితోనే ఉంటాం, సిద్ధాంతాలు మారవు. ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో రకరకాల ఎలా మనీ ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు జనాల దగ్గర నుంచి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 5 పైసల మందు ఇచ్చి మీకు క్యూర్ చేస్తాను, ఇంకొక అతను అదే మందుని 100 రూపాయలు అని చెప్తాడు, ఇంకొక అతను 1000 రూపాయలు అని చెప్తాడు, ఇంకొక అతను దానికి గ్లామర్ యాడ్ చేస్తాడు. ఈ తేడాలే తప్పితే సిద్ధాంతం ఏది మార్పు చెందలేదు. సో లూయి కినా గారు కనిపెట్టిన అద్భుతమైన విషయం ఏంటంటే ప్రజల్లో ఈ వ్యాధి రోగ పదార్థం అంటే ఫారిన్ మ్యాటర్, ఈ ఫారిన్ మ్యాటర్ ప్రతి ఒక్క మనిషిలో పేరుకుంటుంది. ఎందుకు పేరుకుంటుంది? ఎందుకంటే మన సహజ ఆహారం తినకుండా చాలా దూరం వచ్చాం. పోనీ ఇప్పుడు మనం మన పూర్వీకులు తిన్న సహజ ఆహారం తినాలంటే అసలు ఇది అయ్యే పనే కాదు. సో ఎప్పుడైతే ప్రజలందరూ చాలా దూరంగా వచ్చారో, సహజ ఆహారం తింటాం మర్చిపోయారో, ఇప్పుడు మీరు ప్రకృతిలో ఉన్న ఏ జంతువైనా తీసుకోండి, వాటి సహజ ఆహారమే తింటుంది. ఆవు గడ్డి తినేటప్పుడు, మేకలు కానీ గడ్డి తినేటప్పుడు స్మెల్స్ వస్తాయి, అవి ఖచ్చితంగా ఆ స్మెల్ ని పట్టే తింటాయి. అట్లానే చాలా వాడుకున్న జంతువులు వాటికి భగవంతుడు ఇచ్చిన అవయవాలతో ఖచ్చితంగా వాటికి కావాల్సిన ఆహారాన్ని రుచిస్తాయి. కానీ మనిషికి కూడా పెట్టాడు ఆహారం విషయంలో. 1 ముక్కు, 2 నోరు. ముక్కుతో మన గాలి మాత్రమే పిలుస్తాం, ఆహారం తీసుకోం కాబట్టి ముక్కు విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. సిటీలో పొల్యూషన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, వాటన్నిటికి దూరం ఉండాలి, అవి అందరికీ తెలిసిందే. మంచి గాలి కొంత అవైలబిలిటీ అవుతుంది, తెల్లవారుజాము వాకింగ్కి వెళ్తాము, అదంతా చేస్తాము. కానీ నోరులో నేలకొక్కటే. సహజ ఆహారం తినేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి లాలాజలం అనేది ఊరుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు అన్నప్రాసం చేసేటప్పుడు చూడండి, జస్ట్ తీపి అనేది మన సహజ ఆహారం. సో అది అట్లా పెట్టగానే వాళ్ళు ఆటోమేటిక్ గా నేలకు చప్పరిచ్చి లోనకి తీసేసుకుంటారు. మనం దానికి ఏం పెద్ద బలవంతంగా అట్లా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సహజ ఆహారం అనేది మన నేలకి తెలుసు. కానీ మనం సహజ ఆహారం తీసుకోవడం మర్చిపోయి రకరకాలుగా తయారు చేసుకొని దాన్ని ఎంతో మార్చి తింటున్నాం. ప్రకృతిలో వంకాయ ఉంది, టమాటా ఉంది. వంకాయ కూర, టమాటా కూడా ప్రకృతిలో లేదు. సో మనం అడవుల్లో నుంచి ఎప్పుడైతే దూరంగా వచ్చామో ఈ ఆహారాన్ని మార్చుకుంటా ఎన్నో జనరేషన్స్ వచ్చాం. ఇప్పుడు మనం పాత పద్ధతుల్లో పోయి తినాలన్నా అవ్వదు. సో మన లూయి కొనే గారు కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ ఆహారం రకరకాలుగా తీసుకున్నాక పూర్తిగా జీర్ణమయ్యి బయటికి వెళ్ళదు. ఖచ్చితంగా ఈ విషయం ఆయన ఎంతో మందిని వాచ్ చేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ సేకరించి ప్రూవ్ చేశాడు. ఆహారం ఎంతో కొంత బాడీలో మిగిలిపోతుంది. మనకు ఆహారం తీసుకున్న ఆహారం అంతా బయటికి వెళ్ళేది మెయిన్ 3 మనకి యూరిన్, స్టూల్, తర్వాత చెమట. ఈ మూడు విసర్జక అవయవాలు. ఈ 3 ద్వారా పోగా కూడా ఎంతో కొంత బాడీలో మిగిలిపోతుంది. దాన్ని ఆయన ఫారిన్ మ్యాటర్, బాడీలో ఫారిన్ మ్యాటర్ అన్నాడు. ఈ ఫారిన్ మ్యాటర్ ని మన తెలుగులో రోగ పదార్థంగా చెప్పచ్చు. ఈ రోగ పదార్థం కానీ ఈ ఫారిన్ మ్యాటర్ కానీ బాడీలో ఉన్నంత కాలం ఆరోగ్యం అనేది ఉండదు. కాకపోతే ఈ ఫారిన్ మ్యాటర్ ఉండి ఇది పెరుగుతూ ఉందన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే ప్రకృతి మనకి ఎన్నో శక్తులు ఇచ్చారు. ఆ శక్తులతో, ఆ ఎనర్జీతో, దాంట్లో ఉన్నటువంటి కాలాన్ని మనం ఉపయోగించుకుంటూ వెళ్తాం. ఈ ఫారిన్ మ్యాటర్ మనలో పెరుగుతా ఒక్కొక్క మనిషి ఆహారపు అలవాట్లను బట్టి, ఆ మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి 5-10 సంవత్సరాల దాకా ఈ ఫారిన్ మ్యాటర్ బాడీలో ఉన్నట్టు కూడా తెలియదు, ఇది పెరుగుతున్నట్టు కూడా తెలియదు. ఇది పెరిగి 11th ఇయర్ లో దానిలో నుంచి ఒక వేడి, రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ వేడి అనేది బాడీలో పెరుగుతుందో, లేకపోతే రివర్స్ గా చల్లదనం, అతి వేడి అతి చల్లదనం, ఈ 2 లక్షణాలు ఆయన గుర్తించాడు. సో ఈ ఫారిన్ మ్యాటర్ ని మనం బయటికి పంపించగలిగితేనే మనం హెల్త్ ని తిరిగి తెచ్చుకోగలుగుతామని ఆయన ఖచ్చితంగా నమ్మాడు. అలాగే ఎంతో మందికి ఆయన ట్రీట్మెంట్ చేసి ఈ బాడీలో ఉన్నటువంటి ఫారిన్ మ్యాటర్ ని బయటికి పంపించి హెల్దియెస్ట్ పర్సన్స్ గా ఆయన జనాలందరినీ మార్చాడు. సో ఈ విషయంలో ఇంగ్లీష్ వైద్యానికి నేచురోపతికి తేడా ఏంటంటే ఈ ఫారిన్ మ్యాటర్ ని బయటికి పంపించే సిస్టమ్ అనేది ఒక నేచురోపతిలోనే ఉంది. అల్లోపతి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫారిన్ మ్యాటర్ బాడీలో పేరుకుంది. ఫస్ట్ ఏ తిన్నా కూడా డైజెషన్ బాడీలోకి వెళ్తుంది. బాడీలోకి వెళ్ళినాక ఇది కొంచెం అరగక ఆ ఫారిన్ మ్యాటర్ గా పేరుకొని దానికి లైక్ మైండెడ్ ఉన్న అవయవాలు జాగ్రత్త. సో మనకి ఏదైతే ఎఫినిటీ ఉందో ఆ అవయవాల్లో ఈ రోగ పదార్థం కొద్దిగా పేరుకుంటా వెళ్ళి కొద్ది రోజుల తర్వాత ఆ అవయవం భరించలేదు. ఇక భరించలే. ప్రకృతి
ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రకృతిలో ఏ బాడీ, మన హ్యూమన్ బాడీలో ఏ చిన్న ఫారిన్ మ్యాటర్ కూడా యాక్సెప్ట్ చేయదు. అది ఎప్పటికీ బయటికి పంపించాలి. ఎందుకు? అదే ఫారిన్ మ్యాటర్ ఉంటే ఈ మనిషి చనిపోతాడు. సాగు దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే అవయవాలు బాగలేక భయంకరమైన జబ్బులు వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి ఈ ఫారిన్ మ్యాటర్ ని బయటికి పంపించాలి. సో ప్రకృతిలో అయితే ఈ ఫారిన్ మ్యాటర్ ని బయటికి పంపించే విషయంలో, ఫారిన్ మ్యాటర్ లో రోగ పదార్థంలో ఒక లక్షణం ఉంది. ఇది రక్తంలో కలవచ్చు, ఈ వాతావరణ పరిస్థితులకి రెస్పాండ్ అయ్యి ఇదవచ్చు, ముక్కలు అవ్వచ్చు, ఎన్నో రకాలుగా ప్రకృతి దాన్ని ఎట్లో కొట్ల విడగొట్టి, శరీరంలోంచి విడగొట్టి ఆ అవయవంలోంచి బయటికి పంపించాలి. సో ఈ బయటికి పంపించే విషయంలో ప్రకృతి, ఈ నేచర్ యొక్క హెల్ప్, ఈ పంచభూతాల నుంచి వచ్చే శక్తిని తీసుకుంటుంది. అందుకే కదా చాలా మందికి ఫారిన్ మ్యాటర్ ఉన్నప్పుడు వర్షంలో వెళ్ళగానే జలుబు వస్తుంది. చాలా మంది అమ్మ వర్షంలో వెళ్ళదు, వర్షంలోకి వెళ్ళి జలుబు వస్తే నీ బాడీలో ఉన్నటువంటి ఫారిన్ మ్యాటర్ కరిగి అది ముక్కు ద్వారా వెళ్తుంది. అయితే ముక్కు విసర్జక అవయం కాదు కాబట్టి కొంచెం ఇబ్బందితో, బాధతో. రెండోది దగ్గు వస్తుంది. ఆ దగ్గు వల్ల కూడా చాలా వరకు ఆ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ ఫ్లమ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. దగ్గి ఆ లోపల నుంచి అట్లా. ఆల్వేస్ ఏ మాత్రం శీతోష్ణ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఈ ఆహారపు అలవాట్లో కాస్త ధాతు శక్తి పెంచే ఆహారం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే శరీరంలో ఉన్న ఈ ఫారిన్ మ్యాటర్ ని ప్రకృతి సదా బయటికి తొయ్యాలని చూస్తుంది. ఈ బయటికి దోసే ప్రాసెస్ లో ఫస్ట్ వచ్చేది 4 నేను ఎస్పెషల్లీ ఈ విషయాన్ని పిల్లల విషయంలో నేను ప్రూవ్ చేసుకున్నాను. ఎందుకంటే నా పిల్లల విషయంలో కానీ నేను పిల్లల్లో బాగా అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే, పిల్లలకు వచ్చేది ఏదైనా ఈ ఫారిన్ మ్యాటర్ ద్వారా 4 జబ్బులు. 1 ఫీవర్, జ్వరాలు. 2 జలుబు దగ్గు. 3 వాంతులు. 4 విరోచనాలు. 90% జబ్బులు ఈ 4 వస్తాయి. వేరేగా అవి తర్వాత ఎట్లా మార్పు చెందుతాయి అనేది ఇప్పుడు చెప్పడం కుదరదు. ఈ 4 జబ్బుల్ని మనం ప్రకృతి పరంగా మట్టి నీళ్లను ఉపయోగించుకుని చాలా సహజంగా తగ్గించుకోవచ్చు. ఎందుకు? వాటికి ఏమి పాతకాలంలో ఒక నానుడి ఉంది కదా, జలుబు వస్తే టాబ్లెట్ వేస్తే 7 రోజులు తగ్గింది, టాబ్లెట్ వేయకపోతే వారంలో తగ్గింది. సో మనం ఈ ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకొని చాలా ఈజీగా ఈ 4టిని ఈజీగా చాలా సహజంగా తగ్గించుకోవచ్చు. ఈ 4టిని సహజంగా తగ్గించుకోవడం ఎప్పుడైతే పిల్లలతో మనం అలవాటు చేసుకున్నామో 5వది రాదు. మీకు అసలు ఆ విషయంలో ఎటువంటి సందేహం వద్దు. ఎందుకంటే నా విషయంలో జరిగింది, మా పిల్లల విషయంలో నేను 2000 వైద్యం నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర. సో ఈ వైద్యంలో నాకు ఆయన సలహాలు అయితే ఇచ్చేవారు, ఎక్కడో ఉండేవాళ్ళు. పిల్లలకి జ్వరం వచ్చేది, నాకు భయం వేసేది. ఎందుకంటే చుట్టూ మందు వైద్యులే, అందరూ ఇంగ్లీష్ డాక్టర్లే, అందరూ చెప్పేవాళ్లే. సో ఈ పక్కన పెట్టేవాడిని, మట్టి నీళ్ళతో తగ్గిద్దా. ఎందుకంటే మందులకి అలవాటు పడిపోయాం మనం, అంత ఇదిగా అలవాటు పడి మందులు తింటాం. ఇదైపోయినాక మనం ఈ సహజంగా తగ్గించుకోవచ్చు అన్న విషయమే మనం మర్చిపోయాం. ప్రకృతిలో మరి మిగతా మనిషి చెరబట్టిన జంతువులు కాకుండా మిగతా జంతువులకి ఏ జబ్బులు రావట్లేదు, కొద్దిగా గొప్ప వచ్చినాయి కూడా అవి నవీన్ చేసుకుంటాయి. సో మనం ఎందుకు ఇది నేర్చుకోకూడదు? సో నేనేం చేసేవాడిని, నాకు భయం వేసేది పిల్లలతో. ఏదో బాగుందే ఏదైనా అయితే, పిల్లలు పొరపాటున మాటలు పడలేము, ఎక్కువ మంది పిల్లలకు వచ్చేది జ్వరాలు, జలుబు దగ్గు. ఈ జలుబు దగ్గు మనం ఏం పెద్ద వాడము, జ్వరానికి మాత్రం కొంచెం కంగారు పడతాం. ఇంగ్లీష్ వాడి దగ్గరికి వెళ్తే ఏముంది, ఒక పారాసెటమాల్ వేస్తాడు. అచ్చం పారాసెటమాల్ తీసుకుంటే 20-30 years తర్వాత క్యాన్సర్ వస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అంత డేంజరస్ పారాసెటమాల్, డోలో. వాటి తగ్గించి అల్లోపదిలో తగ్గవని నేను అంటలా, చాలా ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తారు, చాలా మంది చెప్పరు, సైడ్ కి పెట్టేస్తారు. దాని గురించి ఇమ్మీడియట్ గా వచ్చే రిజల్ట్ కావాలి కానీ వాళ్ళకి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నీకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే బిజినెస్ సైన్స్, నేచురల్ సైన్స్ 2 రకాలుగా డివైడ్ అయింది. బిజినెస్ సైన్సే కావాలి, నాకు డబ్బు వచ్చే విషయాలే ఇంపార్టెంట్, కానీ డబ్బు రాని విషయాలు ఏముంది. కోకోనట్ తాగమని ఎవరైనా చెబుతారా? థమ్స్ అప్, పెప్సీ తాగమని చెప్తారు. ఇదే సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. సో పిల్లలు, నేను మందులన్నీ కొని పక్కన పెట్టుకునేవాడిని. మట్టి నీళ్ళతో నాకు ఆ ట్రీట్మెంట్ వచ్చు. ఆ ట్రీట్మెంట్ చాలా సింపుల్, చాలా ఈజీగా నేర్చుకుని ఆ జ్వరాలన్నీ, అసలు ఏ జ్వరమైనా దానికి ఎన్ని రకాల పేర్లైనా పెట్టండి. ఇవాళ నాకు తెలిసి 12 నుంచి 15 రకాల పేర్లు ఉన్నాయి జ్వరాలు మన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఇంకా దానికంటే ఇంకా ఎన్నో జ్వరాలు ఉన్నాయి, అవన్నిటిని ఈజీగా తగ్గించుకోవచ్చు. సో నేను చక్కగా మటీరియల్తో తగ్గించుకునేవాడిని. ఈ మందులన్నీ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేవాడిని. నేను అట్లా పిల్లలకి చేశాను. తర్వాత కొద్దిగా ఆహార పదార్థాలు విషయంలో మనం 100% మానాల్సినవి ఫస్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.
మీరు ఈ విషయంలో ఆవు 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 పాలు తల్లి పాలు ఇదంతా కాదు. మా నేచురోపతి ఏం చెప్తుందంటే ఏ జీవి పాలు ఆ జీవికే. నేను నేచురోపతే చెప్తున్నాను, వేరేగా అపార్థం చేసుకోవద్దు. ఏ జీవి ఆహారం ఆ జీవికే, మనం తస్కరించి తాగడానికి లేనే లేదు. తల్లి పాలు మనకి ఓకే మీరు అనొచ్చు, రాకపోతే ఎవరి ప్రపంచంలో పాలు రాని జీవి ఎవరన్నా ఉన్నారంటే అది మనిషి అనండి. అది ఏదైనా ఏదో వేరే కారణాల వల్ల మాక్సిమం రావు, కొద్ది మందికి రావు. అదర్వైజ్ ఏ జీవి ఆహారం ఆ జీవికే. మీరు ఆవునే తీసుకున్నారండి, ఆవు పాలు ఆవు దూడకి భగవంతుడు ఇచ్చాడు. అవి పిండుకొని తాగటానికి కాదు మనకి. అవర్ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆవును, ఆవు యూరిన్ మూత్రంతో మనం అనేక ఎరువులు తయారు చేసుకొని పంటలు పండించుకోవచ్చు, చక్కగా పెరుగుతాయి చెట్లు, అది చెట్లకు ఆహారం. సో ఈ ఆవు పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఖచ్చితంగా మానేయాలి. నా పిల్లల్ని నేను చిన్నప్పుడే నాకు కొద్దిగా ఈ నాలెడ్జ్ ఉండబట్టి నేను మానిపించాను. సో మాక్సిమం వాళ్ళందరినీ సహజాహారంతోనే ఉంచాను. ఈ సహజాహారం పోతా ఇప్పుడు ఈ బేకరీ ఫుడ్స్, ఎంఆర్పి అంటారు, మిల్క్ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇవన్నీ మానేసి సహజాహారానికి వచ్చేసి మన అమ్మ ఇంట్లో ఉండే సహజమైన వంటతో సహజమైన ఆహారం తీసుకుండి ఈ మట్టి నీళ్ళతో ఈ వాంతులు, విరోచనాలు, దగ్గు, జ్వరాలు, ఏదైనా తినంది ఏదైనా ఉంటే కడుపు నొప్పి కూడా చాలా వరకే పోతుంది. అది జనరల్ గా ఎక్కువ మందికి ఆ తినను కూడా తిన్నందువల్ల కొంచెం శ్రమ వస్తుంది. అవి చాలా సహజంగా తగ్గించుకోవచ్చు. వీటన్నిటిని తగ్గించుకుంటే దే ఆర్ వెరీ వెరీ హెల్దీ. 5వది 6వది రాదు. ఎందుకంటే నా పిల్లలకి ఇంతవరకు వస్తే జ్వరమే వచ్చింది. వాళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చినాక మా పిల్లలు ఎన్ని చెప్పినా అన్ని తింటారు. వాళ్ళు పిల్లలు కదా సార్, సహజంగా ఎక్కడికైనా వెళ్తారు, నాన్ వెజ్ తింటారు, అన్ని తింటారు వాళ్ళు. నేనేం ఆ విషయంలో నేను ఒకవేళ ఇంట్లో అరుస్తా, ఇంట్లో తినరు నా ముందు. బయటికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్తారు, వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇళ్లలో తింటారు. సో మనం ఏం చేయగలుగుతాం, పిల్లల్ని మనం చేయలేము. సో వాళ్ళకి ఏదైనా వస్తే ఫేవరే వచ్చేది, ఆ ఫేవర్ నిర్ణయం చేసుకునేవాళ్ళు. ఇవాళకి మా పాపకి 20 years, ఒకరికి 15 years, ఇంకొక చిన్న బాబుకున్న. దే ఆర్ వెరీ వెరీ హెల్దీ పర్సన్స్. రెండోది, పిల్లలకి తెలియకపోయినా వ్యాక్సినేషన్ అనేది అస్సలు ఉండకూడదు. వ్యాక్సినేషన్ లో గ్రాఫిన్ అని ఉంటుంది, అది బ్లడ్ లో కలిస్తే అస్సలు పోదు. వ్యాక్సినేషన్ ఎంత డేంజర్ అంటే అసలు అది వద్దు అని జర్మనీలో ఈ లూయి సారు, తర్వాత ఈ అలోపతి వైద్యులతో పెద్ద యుద్ధమే చేశారు. అసలు ఎంత ఫైట్ చేశారంటే చివరికి జర్మనీ గవర్నమెంట్ దిగొచ్చి మీకు ఇష్టమైతే వేయించుకున్నాను, నిర్బంధంగా వ్యాక్సినేషన్ చేయించే జర్మనీ గవర్నమెంట్. ఇప్పుడు ఫారెన్ లో చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ నిర్బంధం ఉంది ఇవాళకి. చివరికి అవి దారికి వచ్చి మీరు ఇష్టమైతే వేయించుకోండి లేకపోతే లేదు అని వచ్చారు. సో వీళ్ళు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు. అవన్నీ నేను డేటా అంతా ఇవ్వలేను అవి. సో వ్యాక్సినేషన్ తో మనం ఏదో కొన్ని వ్యాధుల్ని ఆపుతున్నాం అనే ఒక భ్రమ కలిగిస్తున్నారు. అట్లనే కొన్ని వ్యాధులు కూడా రాకపోవడం మనం చూసాం. ఎందుకంటే మందు పనిచేస్తుంది, మన శరీరం మీద మందు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సో ఎవరికైతే ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటారో ఆ పిల్లల్లో మనం ఇంకొంచెం రోగ పదార్థాన్ని చేరుస్తున్నట్టే. వ్యాక్సిన్ లో ఉండేది ఏంటంటే ఆ బ్యాక్టీరియా నుంచి తీసిన విషాలే కదా, అవి ప్రాసెస్ చేసి ఆ విషయాల్ని ఈ హెల్దీ బాడీస్ లో ఎక్కిస్తారు. అప్పుడు వీళ్ళు కనిపెట్టిన థియరీ ఏంటంటే ఏ బ్యాక్టీరియా నుంచి తీసామో ఆ బ్యాక్టీరియా విషయాలతో ఆ మనిషిలోకి ఎక్కించినప్పుడు ఆ బ్యాక్టీరియా రాదు, ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన డిసీజెస్ రాదు అని వీళ్ళు కనిపెట్టిన సిద్ధాంతం. ఓకే, దాన్ని 100% ఒప్పుకుందాం. కానీ ఎన్ని వ్యాధులను నువ్వు కంట్రోల్ చేశావు? సో 20 కంట్రోల్ చేసావు, 25ది వచ్చింది, 30ది వచ్చింది. సరే ఆ 30 కంట్రోల్ చేయడానికి ఇంకొక కనిపెట్టావు, ఇలా 50ది అంటే ఇదేనా? సో దీనన్నిటికీ అసలు కారణం ఏంటంటే ఫారిన్ మ్యాటర్, శరీరంలో ఉన్నటువంటి ఫారిన్ మ్యాటర్ ఈ పిల్లల్లో ప్లస్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చినటువంటి ఈ బ్యాక్టీరియల్ సీరమ్స్ ఇవన్నీ శరీరంలో చేరి ఇంకా దుర్భర వ్యాధులు పెరుగుతా ఉన్నాయి, తగ్గట్లా. ఈ క్యాన్సర్, బీపీ, షుగర్, ఇవన్నీ వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్, యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్. ఖచ్చితంగా ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు కొన్ని క్లాసుల్లో విత్ స్టాటిస్టిక్స్, డేటా కూడా ఇస్తున్నారు. ఎట్లా మీకు ఒక వ్యాక్సినేషన్ ఎలా ఇబ్బంది వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది. షుగర్స్ రెండోది, పిల్లలకి మహా డేంజర్ షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్. అంటే మనం చాలా మంది అనుకుంటున్నాం పిరమిడ్ మాస్టర్ లో కూడా మనం చాలా నాన్ వెజ్ తినము అని. అది ఒక పెద్ద భ్రమ. మీరు కాఫీ టీలో వేసుకునే షుగరు
షుగర్ లో ఎముకల పొడి. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎందుకంటే మేమంతా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే కాబట్టి నాకు తెలుసు. ఎముకల పొడి ఖచ్చితంగా కలుపుతారు, అవి అందుకే అంత తెల్లగా ఉంటాయి. రెండోది, సరే ఎముకల పొడి అంటే తీసేయి, అదేదో కొద్ది పరిమాణంలో కలుపుతారు. రెండోది సల్ఫ్యూరికేషన్. సల్ఫ్యూరికేషన్ ఎంత డేంజర్ అంటే షుగర్ లో, సల్ఫర్ అంటే మీకు తెలుసు కదా సార్, టపాకాయలు పెంచేదానికి వాడతారు, గంధకం అంటాం తెలుగులో. ఈ గంధకాన్ని, ఈ గంధకం యొక్క ఛాంబర్స్ లో నుంచి ఈ ఈ షుగర్ నుంచి తీసినటువంటి ఇవి వెళ్తే అవంతా చిన్న చిన్న మన మనం చూడటానికి తెల్లగా ఉండే ఈ షుగర్, ఈ రెండింటి వల్ల తయారవుతుంది. ఇంకా వేరే వేరే కూడా ప్రాసెస్ చేస్తారు, అంతా చేసి బై ప్రొడక్ట్ ఈ షుగర్. మరి షుగర్ వాడకుండా ఏమన్నా ఇల్లు ఉందా? ఇప్పుడు తెలిసిన వాళ్ళు కొద్దిగా మారచ్చు. సో ఎవరైతే మీరు నాన్ వెజ్ అస్సలు మన పిరమిడ్ మాస్టర్లు తినరు, వాళ్ళకైతే ఖచ్చితంగా మానేయాల్సిందే షుగర్. మనం ఖచ్చితంగా వెళ్ళానికి అని వెళ్ళాల్సింది, ఆర్గానిక్ దానికి వెళ్ళాలి. సో ఇవి ఖచ్చితంగా మనం పాటించాలి. పిల్లలకి ఈ షుగర్ అయితే ఎప్పుడైతే తింటాం అలవాటు పడుతున్నారో, షుగర్ చాలా ఈజీ, ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ. మీకు చిన్నప్పుడే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పిల్లలు మన సహజ ఆహారం షుగర్స్. ఇది మనకి ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, లేకపోతే గింజల నుంచి రావాలి. మనం ఏం చేస్తున్నాము, ఈ చెరుకును ప్రాసెస్ చేసుకుని ఈ షుగర్ ని ప్రతి దాంట్లో. అందుకే పిల్లలు మీరు ఎన్నైనా చెప్పండి, చాక్లెట్స్, ఇవాళ చాక్లెట్స్ కోసం పరిగెత్తిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళకి తెలియదు, షుగర్స్ కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఐస్ క్రీమ్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ షుగర్స్. ఈ షుగర్స్ ఏం చేస్తాయి అంటే బ్లడ్ లో కలిసిన తర్వాత ఈ షుగర్ ఖచ్చితంగా ఫారిన్ మ్యాటర్ పోదు బయటికి. ఈ పాపకి ఈ బ్లడ్ లో షుగర్ ఉన్నంత కాలం ఆ ఫారిన్ మ్యాటర్ ని ఎక్కడో ఒక చోట ఈ జమ చేసుకుంటూ ఉంటుంది. మనలో క్లీనింగ్ అవయవం లివర్, ఈ లివర్ లో జమ అవుతా ఉంటుంది. ఈ లివర్ లో జమ అయ్యకుండా ఆ లివర్ సహించలేనంత కాలం నడుస్తా ఉంటది, నాకేమీ లేదు. అందుకనే జబ్బులు అనాగతంగా రావద్దు. జబ్బులు ఒక వర్షంలో తడిచినందుకు జలుబు నీకు వచ్చింది, నీ పిల్లోడికి వచ్చింది, పక్కన ఆ పిల్లోడికి రాలేదే. ఒక దోమ మీకు కుట్టింది, మీ అమ్మాయికి కుట్టింది, మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఏదో వైరస్ ఫీవర్ వచ్చింది అంటారు. లేకపోతే ఎక్కడో వేరే ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఏదో వాటర్ తాగుతాం, దాంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది అంటారు. మరి మిగతా పిల్లలందరూ కూడా ఆ పక్కన ఆడుకుంటున్నారు, వాళ్ళకి రావట్లేదే. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫారిన్ మ్యాటర్ అక్యుములేషన్ జరిగి ఒక్కొక్క పిల్లవాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ ఎందుకంటే పిల్లల్లో చాలా అవయవాలు చాలా స్ట్రాంగ్ గా, మంచి ఉత్తేజంగా, ఎనర్జీగా ఉంటాయి. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఈ అక్యూట్ డిసీజెస్ వస్తాయి. నేను చెప్పిన 4 జలుబు, దగ్గు, జ్వరాలు, ఇంట్లో విరోచనాలు, ఇవి కాకుండా వేరే కొన్ని మిగతా 10% ఉంటే, ఇవి ఎక్కువ అయితే ఈ 4 90% ఉంటాయి. సో ఎటు హెల్దీగా ఉన్నారు పిల్లలు. హెల్దీగా ఉండాలంటే ఈ షుగర్స్ అని కంపల్సరిగా మీరు ఆహార పదార్థాల నుంచి అవాయిడ్ చేయాలి. అది నచ్చ చెప్పుకొని తినే అవాయిడ్ చేస్తారా ఎట్లా అనేది. ఈ బాడీలో పేరుకున్న ఈ పిల్లల్లో ఉన్న ఈ షుగర్ కంటెంట్ ని కనుక మనం నేచురల్ గా వేరు చేస్తే మీ పిల్లలు హెల్దీగా ఉంటారు. ఇక అల్లోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళామా, వాళ్ళు ఇచ్చే మందులు తిన్నామా, అవుట్. హెల్త్ అంతా ఖరాబ్ అయింది. ఎస్పెషల్లీ పసిపిల్లల్ని మధ్య డాక్టర్ల దగ్గర తీసుకెళ్తున్నారు. చిన్నపిల్లల డాక్టర్లు వాళ్ళు ఇచ్చేది 4 అండి పిల్లలకి. ఒకటి ఇస్తే మత్తు మందులు ఇస్తారు, ఆ మత్తు మందు తాగి హాయిగా పడుకుంటారు. ఎందుకంటే పిల్లల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ గోళ భరించేలాగా తీసుకెళ్తే వాళ్ళిచ్చే ఏ మందైనా ఈ 4 కేటగిరీలకే చెందుతుంది. ఒకటి మత్తు మందులు ఇస్తారు, హాయిగా ఆ సిరప్ తాగారు పడుకుంటారు, అమ్మయ్య ఎంత గోళ చేసేవాడు హాయిగా పడుకుంటాడు. రెండోది, మనం అరగని తింటున్నామని ఖచ్చితంగా చెప్తున్నాం కదా, దాని మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయరు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయేసరికి ఖచ్చితంగా పిల్లలకి ఆ రోగ పదార్థం ఏం చేస్తుందంటే ఈ సహజంగా విసర్జించే అవయవాలను కొంచెం ఇబ్బందులు సృష్టిస్తుంది. విరోచనం సాఫీగా కాదు, లేక కొద్దిగా ఫేవర్ సాఫీగా కాదు, ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. విరోచనం అవ్వట్లా, విరోచనం కానంత వరకు ఆ పిల్లోడు తినడు, ఎందుకంటే ఆకలి పుట్టదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆగిపోతాయి. సో తల్లిదండ్రులు కంగారు, మా పిల్లోడు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇచ్చేది విరోచన మందులు ఏం చేస్తాయి, బలవంతంగా తినదాన్ని బయటికి నెడతాయి. ఎందుకంటే మందు పనిచేస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పా, మందు ప్రభావం మన శరీరం మీద ఎక్కువ. సో ఈ టెక్నిక్స్ ఎల్లోపతి వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సో మందు ప్రభావం చేత ఆ పిల్లోడి యొక్క శరీరం నుంచి ఆ వ్యాధి పదార్థాన్ని బలవంతంగా బయటికి నెట్టారు. సో ఆకలేసి తింటుంది, మా అబ్బాయి ఆకలేసి తింటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ప్రకృతి ఏం చెప్తుంది, నువ్వు ఆ అబ్బాయి తింటున్నటువంటి ఆహార పదార్థాల్లో పంచదార ఉంది, ఆ అబ్బాయి తింటున్న ఆహార పదార్థాల్లో ఫారిన్ మ్యాటర్ ఉంది, దాని నువ్వు సహజంగా బయటికి నెట్టు. నువ్వేం చేస్తున్నావు? మందు ఇచ్చి కృత్రిమంగా బయటికి నెట్టు. అంటే అల్లోపతిలో వ్యాధి కంటే కూడా వ్యాధి లక్షణాల మీద బాగా శ్రద్ధ పెట్టి ఆ వ్యాధి లక్షణాలు అనచడం ప్రారంభించేశారు. సో
అసలు పోనీ రోగ కారణం మూల మూల కారణం తీసేసావా? తీసేయలా. ఈ టెక్నిక్ లూయి కునే గారు కనిపెట్టి ఇది ఆయన ఎంతో మందిని అబ్జర్వ్ చేసి ఇంగ్లీష్ వైద్యం తప్పు, అది తప్పుడు సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అలా ఇంకొక పెద్ద కారణం ఏంటంటే అప్పుడప్పుడే ఈ యాంటోనీ లీవెన్ హాక్ అనే అతను సూక్ష్మదర్శిని కనిపెట్టి వాటి కింద చూస్తే అనేక సూక్ష్మ క్రిములు ఒక్కొక్క వాటర్ లో తీసుకుంటే అసలు కోటాను ఆశ్చర్యపోయారు. ఈ జబ్బులన్నిటికీ ఇది మూల కారణం అని చెప్పి ఆయన చెప్పడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి యాంటీబయాటిక్స్ తయారు చేసి ఆ విష మందులన్నీ జనాలకు తినిపించడం మొదలు పెట్టారు. నేచురోపతి వాళ్ళు అది కరెక్ట్ కాదు. ఈ ఫారిన్ మీకు బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కసు ఉంది, మీరు ఊడకుండా 4 రోజులు అట్టే పెట్టారు. దుమ్ము ధూళి పేరుకొని పోయి సూక్ష్మ క్రిములు అన్నీ వస్తాయి. సో ఆ సూక్ష్మ క్రిముల్ని వాటిని చంపడానికి వచ్చిన దోమలు కానీ లేకపోతే ఈగలు కానీ చీమలు కానీ చంపడానికి మీరు మందులు ఆడారు అనుకోండి, ఎంతకాలం? అసలు చేయాల్సిన చికిత్స ఏంది? ఆ రూమ్ లో ఉన్నటువంటి కసువునంతా తీసి మొత్తం శుభ్రం చేస్తే మీరు రమ్మన్నా రావు అవి. సో ఈ ఫారిన్ మ్యాటర్ ని బ్రేక్ చేయడానికి సూక్ష్మ జీవులు ఎప్పుడు హెల్ప్ చేస్తాయి. ప్రకృతి చేసే ప్రయత్నానికి ఈ సూక్ష్మ జీవులు హెల్ప్ చేస్తాయి. ఈ ఫారిన్ మ్యాటర్ బ్రేక్ చేసే సమయంలో ఈ రోగ పదార్థం అనేది రకరకాలుగా మార్పు చెందడానికి ఈ సూక్ష్మ క్రిములు ఎంతో హెల్ప్ చేస్తాయి. సో దానివల్ల అయితే ఈ ప్రాసెస్ లో జ్వరం, ఫీవర్ వస్తుంది. ఈ ఫీవర్ ని మనం సహజంగా తగ్గించుకోవాలి. ఈ ఫీవర్ అంతా కూడా ఒంట్లో ఉన్న అవయవాల్లో ఉన్నంత వేడి, మనం నరాల్లో వేడి అంటాం, ఈ వేడంతా పెరిగి చాలా మందికి నరాల్లో వేడి ఉన్నట్టు కూడా తెలియదు. ఈ వేడి ఎప్పుడు మనకు ఫిజికల్ గా ఫీవర్ గా మారేంత వరకు మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఒళ్ళు పట్టుకుంటాం ఆ వేడి చేసింది, జ్వరం వచ్చింది, జ్వరాన్ని తగ్గించుకోవాలి. సో జ్వరాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఒక డోలోనో పారాసెటమాల్ వేస్తే వెంటనే తగ్గిపోతుంది. అంటే ప్రకృతి చేసే ప్రయత్నాన్ని ఈ మందులు ఆపుతున్నాయి. నువ్వు కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. కర్మ ఏం చేసావు? తినకూడని పదార్థం తిన్నావు. చేయాల్సింది ఏంటి? ప్రకృతి పరంగా తిరిగి ప్రకృతి వైపు వచ్చి ప్రకృతిలో నీకు ఇచ్చినటువంటి అవయవాల ద్వారా సహజంగా దాన్ని బయటికి పంపించుకో. నువ్వు అలా చేయట్లేదే, నీ సుఖం కోసం మందులు తింటున్నావు. మందులు ఇస్తుంటే ఈ నరాల్లో ఉన్న శక్తి అంతా చచ్చుబడిపోతుంది. ఎప్పుడైతే చచ్చుబడిపోతుందో నరాల్లో, ప్రకృతి ఆ ప్రయత్నం ఆపేస్తుంది. కర్మ సిద్ధాంతం ఇక్కడ కూడా ప్రూవ్ అవుతుంది 100%. చూడండి. సో ఆ ప్రయత్నం ప్రకృతి మానేసి మెదలకుండా ఉంటుంది. ఇలా నీకు మళ్ళీ అనుకూలమైన ఒక సంవత్సరం పోయినాక అనుకూలమైన పరిస్థితులు వచ్చినాక మళ్ళీ ప్రయత్నం చేస్తుంది ప్రకృతి. ఎందుకంటే ఏదో టైంలో ఈ వాతావరణ మార్పులు అనేది మనిషి మీద పనిచేస్తాయి. వాతావరణ మార్పులు తర్వాత మనిషి ఉద్రేకం గనక మానసిక విపరీతంగా ఏదన్నా ఇవి కూడా మన శరీరం మీద బాగా పనిచేస్తాయి. అందుకే ఎవ్రీ డిసీజ్ సైకోసోమాటిక్ అంటారు హానిమన్ గారు. సో ఇవి పనిచేసి ఈ ఫారిన్ మ్యాటర్ మళ్ళీ చేస్తాయి. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. అంతకంటే పవర్ఫుల్ ఇది, అంతకుముందు ఎంత ఇచ్చాను ఆ పారాసెటమాల్ 100 mg ఇచ్చాను, ఈసారి 250 కొట్టి వెంటనే మళ్ళీ మానుకుంటుంది. ప్రకృతి ఆ ప్రయత్నం నుంచి మానుకుని వెళ్లకుండా ఉంటుంది. ఇవి ఈ అవయవాల్లో పేరుకొని ఆఫ్టర్ 15-20 years ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు దుర్భరమైనటువంటి వ్యాధులు, బీపీ, షుగర్, క్యాన్సర్, ఆర్థరైటిస్, హార్ట్ డిసీజెస్, లివర్ డిసీజెస్, ప్యాంక్రియాస్, ఇవి చెప్పుకుంటా పోతే దాదాపు నాకు తెలిసి 2500 పేర్లు. సో అన్ని రకాల దుర్భర వ్యాధులకి కారణం స్టెప్ ఇక్కడ పడుతుంది. సో కర్మని తప్పించుకోవడానికి లేదు. నువ్వు ప్రకృతికి విరుద్ధమైన ఆహారం తిన్నావు. సో చేయాల్సిన పని ఏంటి? తిరిగి ప్రకృతి వైపుకి రా. సరే రాలేదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజ ఆహారం తినాలన్నా కూడా అంత ఈజీగా దొరకట్లా. బయటికి వెళ్తున్నాం, కొంచెం తినాల్సి వస్తుంది. ఈ ఫారిన్ మ్యాటర్ ని నేచురోపతి ద్వారా సహజంగా బయటికి పంపించే విధానాల్ని లూయి క్యూని అద్భుతంగా డెవలప్ చేశారు. ఈ ఫారిన్ మ్యాటర్ ఏ అవయవాల్లో పేర్కొంటే ఆ అవయవానికి ఆ పేరు పెట్టి ఇంగ్లీష్ వాళ్ళు, దేవుడు ఒక్కడే, మరి ఎవరు? రాముడు ఎవరు? కృష్ణుడు ఎవరు? ఇక్కడ కూడా మనిషి ఒకటే. మనిషిలో 70 ట్రిలియన్స్ కణాలు ఉంటాయని ఒక సైంటిఫిక్ న్యూస్. సో 70 కణాల ట్రిలియన్స్ ఉన్న మనిషిలో ఏది ఏ అవయవం? ప్రతి అవయవం ఇంపార్టెంటే. కన్ను ఇంపార్టెంట్ కాదా? ఇది కాదా? చివరికి కాలికి చిన్న చీమ కుడితేనే మనకు మెదడు తెలుస్తుంది. అంటే ఏంటండి, మనం అంతా ఒకటే. సో ఈ ఫారిన్ మ్యాటర్ అనేది ఏ అవయవంలో ఉంటే ఆ అవయవానికి జబ్బు అని చెప్పి ఆ అవయవానికి సంబంధించిన మందులు తయారు చేసి ఈ మందుల కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. కానీ ఆ అవయవం, ఈ మందులు ఆ అవయవం మీదే పనిచేసి ఆ అవయవంలో ఉన్నటువంటి ఈ ఫారిన్ మ్యాటర్ ని తీసేస్తాయి. ఈ ఫారిన్ మ్యాటర్ బయటికి పోవట్లేదుగా, అంటే మూల కారణాన్ని నువ్వు తీసేయట్లా. ఈ ఫారిన్ మ్యాటర్ మళ్ళీ బాడీలో ఇంకొక అవయవాన్ని నువ్వు, అందుకే మనం చూడండి, కీళ్ళ నొప్పులకి మందులు వేస్తే గుండె జబ్బులు వస్తాయి.
గుండె జబ్బులకి మందులు ఇస్తే కీళ్ళ జబ్బులు వస్తాయి. ఈ రెండింటికి కలిపి మందులు వాడితే ఆర్థరైటిస్ లేకపోతే లంగ్స్ లో ఎఫెక్ట్ అవుతాము. అది ప్రకృతికే తెలుసు. అది మనిషి ఆహారపు అలవాట్లది, ఆ మనిషి పెరుగుతున్న వాతావరణం బట్టి ఏ మనిషిలో ఈ ఫారెన్ మ్యాటర్ అనేది ఎట్లా పోతుంది అనేది ఒక్క ప్రకృతికే పరిచయం. అందుకని ఈ ఫారెన్ మ్యాటర్ వెళ్ళే విధానాలు ఇది చాలా ఆలోచించి మనం జడ్జి చేసి ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఫారెన్ మ్యాటర్ పేర్కొన్న అవయవాన్ని గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేయాలి. సో ఈ ఫారెన్ మ్యాటర్ ని మనం మెల్లిగా ఆ లూయి కునే గారు చెప్పినటువంటి విధి పద్ధతుల ద్వారా మనం మనిషి దగ్గర వెనక్కి తీసుకొని వచ్చి యూరిన్ స్టూల్ ద్వారా ఈ వేడిని, ఈ ఫారెన్ మ్యాటర్ ని బయటికి చాలా ఈజీగా పంపించవచ్చు. ఎంత ఈజీగా అంటే దీనికి మనం ఏం పెద్ద పెద్ద శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. అలానే పెద్దవాళ్ళకు కూడా. సో ఆహారపు అలవాట్లో ఇవన్నీ ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటా ఈ సహజమైన పద్ధతులు మట్టి నీళ్ళ ద్వారా మనం ఈ జ్వరాలు ఈ పిల్లల్లో కనుక ఇవన్నీ తీసివేయగలిగితే దీస్ ఆర్ ద సూపర్ మ్యాన్ చైల్డ్స్. మీకు అంత అద్భుతంగా ఈ పిల్లలు పెరుగుతారు. ఇంకా వేరే రావండి. ఐదోదే రాదు అసలు. మహా అయితే ఏజ్ లో అక్యూట్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి. ఆటల మన అమ్మవారు కూడా అమ్మవారు అని ఎందుకు పేరు పెట్టారు సార్? అది ఒక ప్రకృతి చేసే ప్రయత్నము. ఒక బాడీలో ఉన్నటువంటి ఫారెన్ మ్యాటర్ ని స్కిన్ మీదకి తీసుకొచ్చి ఆ బొబ్బల్లో ఉన్నటువంటి ఆ పాయిజన్ మ్యాటర్ మొత్తాన్ని ఆ బొబ్బలు పగిలిపోవటం వల్ల చిక్కు కట్టేసి బాడీ అంతా క్లీన్ అవుతుంది. ఈ అమ్మవారు, ఈ ఆటలమ్మ ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఆ పిల్లలు చూడండి ఎంత హెల్దీగా ఉంటారు. ఒక 1 వీక్ సఫర్ అవుతారు. ఇప్పుడు ఈ మందు వైద్యులు వచ్చినాక ఈ పిల్లలు ఇంత సఫర్ అవుతున్నారు. ఈ ఆటలమ్మ, అమ్మవారు ఇట్లాంటివి అయితే మనం ముందే పసిగట్టి మనం నేచురోపతి ద్వారా ఈజీగా తగ్గిస్తాం. అసలు వాళ్ళకి అవి రావు. వచ్చినా కూడా చాలా ఈజీగా వెంటనే ట్రీట్మెంట్ చేస్తే ఊరికే తగ్గిద్ది. ఏమి మందులు వాడాల్సిన పని లేదు. అందుకే మన పూర్వీకులకి ఈ నాలెడ్జ్ ఉండబట్టి అమ్మవారం వస్తే పిల్లల్ని తీసుకొని మందులు గిందులు అవన్నీ వాడకుండా వేపాకు మీద పండేసి ఒక వారం 10 రోజులు ఆ రోజు ఉప్పు కారాలు ఏం పెట్టకుండా అచ్చం మజ్జిగతోనూ ఇక కొన్ని బాడీ ఏదైతే, ఎందుకంటే ఉష్ణం ఎక్కువ ఉంటుంది ఈ వ్యాధుల్లో. అట్లనే అతి శీతలం కూడా వ్యాధి. ఈ అతి శీతల వ్యాధులే, ఈ ఉష్ణం వల్ల శీతలం వల్ల ఎక్కువ వ్యాధులు మనకు వస్తాయి పిల్లల్లో. వీటిని సహజంగా తగ్గించుకున్న రోజు మీ పిల్లలు హెల్దీగా ఉంటారు. పెద్దవాళ్ళకు కూడా ఇవన్నీ తగ్గించుకోవచ్చు. ఇకపోతే అల్లోపతి వైద్యులు వేసినటువంటి మనం తిన్నటువంటి ఈ యాంటీబయాటిక్స్ కానీ ఈ వ్యాక్సిన్ లేపించుకున్నటువంటి ఈ ఫారెన్ మ్యాటర్ వల్ల వీటిని తొందరగా బయటికి పంపించాలంటే నేచురోపతికి కూడా కష్టమే. ఎందుకంటే నువ్వు ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నావు. యూ హ్యావ్ పనిష్. నీ కర్మ నువ్వు అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తారు? 30 ఏళ్ళ 40 ఏళ్ళ తర్వాత వీళ్ళకి బీపీ, షుగర్, అమ్మా అయ్యా ఏదో కీళ్ళనొప్పులు, ఏదో ఒక అవయవాలు ప్రాబ్లమ్స్, నడవలేరు, పరిగెత్తలేరు, ఏది తినలేరు. నేచర్ గివ్ మీ పనిష్ చేస్తుంది అక్కడ. ఎందుకంటే కర్మ సిద్ధాంతం తప్పించుకోవడానికి లేదు కదా. ఆ మనిషి ఖచ్చితంగా ఆ కర్మను అనుభవించాలి. ఇంక్లూడింగ్ మైండ్. నేను కూడా తప్పించుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే నాకు కొంచెం తెలిసిన పద్ధతుల ద్వారా, నేను కొంచెం నేర్చుకున్న విద్య ద్వారా నేను బెటర్ గా ఉండగలుగుతాను. 100%. నేనే 100% ఆరోగ్యవంతుడే లేదు. నేచురోపతి ప్రకారం అసలు ఆరోగ్యవంతుడే లేడు. సో హ్యాపీగా సహజంగా మనకు ఉన్నటువంటి ఈ వ్యాధుల్ని ఈ ప్రకృతి వైద్య విధానంలో నయం చేసుకుంటా అద్భుతంగా వెళ్ళొచ్చు. లూయి కునే గారి తర్వాత లిండ్లహార్ అని, తర్వాత అడాలజిస్ట్ అని చాలా చక్కగా డెవలప్ చేశారు. చాలా సింపుల్ గా గట్టిగా 1 to 2 months కనుక కేటాయించి మనం ఇవన్నీ కనుక చేసుకోగలిగితే మనకున్న ఏ హెల్త్ ప్రాబ్లం అయినా తగ్గించవచ్చు. ఈ మందులన్నీ ఆపేయచ్చు. మనం తింటున్నటువంటి బీపీ, షుగర్, ఈ మందులన్నీ కూడా మనం ఆపేయచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ నా పిల్లలకి ఏమీ లేవు. ఎందుకంటే దే ఆర్ 20. పెద్ద అమ్మాయికి 20 వచ్చినాయి, చిన్న అమ్మాయికి 18 వచ్చినాయి. సో పిల్లలకే లేవు. మనం ఎందుకు తగ్గించుకోకూడదు? మనం కూడా తగ్గించుకోవచ్చు. కాకపోతే కొంత మీరు ప్రకృతి వైపు తిరిగి చూడాలి. కొన్ని సూత్రాలు, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని అవన్నీ పాటిస్తే ఉన్న ప్రాబ్లమ్స్ పెరగకుండా హాయిగా, ఏ మందులు వాడకుండా నిండు 100 ఏళ్ల జీవితం హాయిగా గడపచ్చు ప్రతి మనిషి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇటువంటి విద్య ఒకటి ఉంది అని నాకు తెలిసిందే మా గురువు గారి ద్వారా. ఇక సో చాలా మందికి తెలియదు కదా సార్. ఎందుకంటే ఈ విద్యలో, నేను చెప్పే విద్యలో నాకు డబ్బులు రావు. సో నేనేం ప్రమోట్ చేయలేను. ఓవర్లుగా ఎంతమందికో చెప్పగలుగుతాను. ఇది ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు పిరమిడ్ మాస్టర్లందరికీ. ఎందుకంటే కాబట్టి కొంత నాలో ఉన్నది నేను చెప్పగలిగాను. సో టెక్నికల్స్, డేటా ఇవి కూడా నేను ఇవ్వగలుగుతాను కావాలంటే. కాకపోతే వీటికి చాలా లెంతీ ప్రాసెస్ అవంతా.
మనకేంటంటే హ్యూమన్ బ్రెయిన్ రుజువు కావాలి, సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటేనే నమ్ముతా. సో అన్నిటికీ సాక్ష్యాలు ఇవ్వలేము అనేది మీకు తెలుసు. అలా ఇవ్వాలన్నా నేను సాక్ష్యాలు ఇవ్వగలుగుతాను, ఆ డేటా అయితే ఇవ్వగలుగుతాను. సో మీరు మనం చేయాల్సింది ఏంటంటే ప్రకృతి వైపుకి తిరిగి చూడాలి. ఇంగ్లీష్ వైద్యం ఎందుకు బాగా ఫేమస్ అయిందంటే లూయి కునే గారు ఎందుకు వెనకబడ్డారంటే జర్మనీలో పిల్లలకు వచ్చిన ఫారెన్ మ్యాటర్ సహజంగా తగ్గించుకొని ఈ పద్ధతుల ద్వారా తగ్గించుకోండి అని ఏం చెప్తా ఉంటే ఏం అవసరం లేదు, ఆ వచ్చిన వ్యాధి లక్షణాలకు మందులు వేసుకుంటా. మందులు వేస్తే ఊరికే తగ్గిద్ది, డయేరియా విరోచనాలు అవుతుంది. ఒక చిన్న మందు వేస్తే టక్మని తగ్గిద్ది. వాటికి ఎన్నో పేర్లు. వాంతులు అవుతున్నాయి, ఒక మందు వేస్తే వాంతులు ఆగిపోతాయి. జ్వరం అసలు ఊరగా పారాసెటమాల్ వేస్తే అసలు జ్వరం ఇడిపోయిద్ది. ఈ అక్యూట్ తరుణ వ్యాధుల్ని అద్భుతంగా తగ్గించారు. మనకు చిన్నప్పుడు గుర్తే ఉంది, కలరా, ఈ టైఫాయిడ్, మలేరియా, జ్వరాలు. చాలా మంది పిల్లలు జ్వరాలతో చనిపోయేవాళ్ళు. ఈ జ్వరాలు తగ్గించుకునే విధానం తెలియదు కదా. ఈ మధ్య కూడా వైజాగ్ లో ఏజెన్సీలో జ్వరాల వాళ్ళు చనిపోతున్నారని నేను విన్నా. అసలు కొన్ని పేపర్లు చదివి, అంతకుముందు పేపర్ చదివే అలవాటు ఉంది. దాంట్లో నేను ఈ విపరీతమైనటువంటి వ్యాధితో ఆత్మహత్య చేసుకున్నారని కనీసం 4-5 కనపడేవి హైదరాబాద్ లో. ఎంత బాధపడేవాడు. సింపుల్ గా నీళ్లు మట్టి స్టీమ్ తో, మట్టి పట్టీలతో, తడి పట్టీలతో ఎంత సింపుల్ గా సహజంగా తగ్గించుకోవాల్సిన విధానాలు మర్చిపోయి మందు వైద్యులు నమ్మి ఆ ఇంగ్లీష్ డాక్టర్లు చుట్టూ తిరిగి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా అవసరం ఏముంది మనకి. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనం జనాలకి పంచాలి, తెలియజెప్పాలి. ఎందుకంటే తెలియదు. సో తినకుండా ఉండలేము, మనం అడవుల్లోకి పోయి ఉండలేము, నాగరికతకు అలవాటు పడ్డాం. సో మనం ఇప్పుడు ఉంటున్న విధానాలని కొద్దిగా మార్పు చేసుకొని కొంచెం ఈ పద్ధతులు పాటిస్తే హెల్దీగా ఉండొచ్చు అని నేను నా పిల్లల ద్వారా ప్రూవ్ చేసుకున్నాను. పిల్లలకి ఇంకోటి ఉంది, పిల్లలకి కారం, ఉప్పు కారాలు అస్సలు అలవాటు చేయదు. మీకు కారం కావాలంటే మిరపకాయ వేసుకోండి, మరీ తప్పుగా తినలేము, మిరపకాయ వేసుకోండి. కొద్దిగా ఉప్పు కావాలంటే సైంధవ లవణం, లేకపోతే నేచురల్ ఉప్పు, మన సముద్రపు ఉప్పు వాడండి. అయోడైజ్డ్ సాల్ట్ అస్సలు వాడకూడదు. ఎక్సెస్ అయోడైజ్డ్ సాల్ట్ గివ్స్ సో మెనీ డిసీజెస్. తర్వాత ఫండమెంటల్ ప్రకృతి సిద్ధాంతం ఉంటుందండి. మనం ఏదైతే ఆహార పదార్థంగా తింటున్నామో ఆ ఆహార పదార్థానికి సంబంధించిన వాటినే మనం తీసుకోవాలి. మనం ఆయిల్, సో మనం కోకోనట్ తింటాం, కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. గ్రౌండ్ నట్ తింటాం, మనం ఆహారంగా తినవచ్చు, ఏమీ కాదు. వాటి నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ మోస్ట్ డేంజరస్. ఒక్క సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల 150 డిసీజెస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కాదు 15 years బ్యాకే ఇచ్చింది. అది ఇండస్ట్రీకి అది అవసరం లేదు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఓకే. మీకు ఇంకొక నేచురల్ ప్రకృతి సిద్ధాంతాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఏం చెప్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి నేచర్లా, మీరు ఆహారంగా తీసుకునే దాన్నే నుంచే తీసుకున్న ఆయిల్సే తీసుకోవాలని. ఎంతమంది పామ్ ఆయిల్ ఆ గింజలు మనం తినగలుగుతామా? తినలేము. ఎప్పుడైతే ఈ ఆయిల్స్, వేరే ఆహారం కాని ఆయిల్స్ తీసుకుంటున్నామో మనం శరీరం వ్యాధిగ్రస్తం అవటం స్టార్ట్ అవుతుంది. సో మనం చాలా తినే ఆహార పదార్థాలు కాటన్ సీడ్ ఆయిల్. కాటన్ సీడ్ ఆయిల్ చాలా మోస్ట్ డేంజరస్. ఎందుకంటే నేను ఒక రకంగా పత్తి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయిల్ మిల్లులంతా కొనుక్కెళ్తారు, పెద్ద ఇండస్ట్రీ. ఆ ఆయిల్ ఈ ఆయిల్ మిక్స్ చేసి ఆ స్మెల్ కొద్దిగా వేస్తే మనకి ఏ ఆయిల్ వేస్తే ఆయిల్ స్మెల్ వస్తుంది. కాటన్ సీడ్ ఆయిల్ స్మెల్ ఏం పెద్ద ఉండదు. సో మీరు బయట కొనుక్కునే ఆయిల్స్ అన్ని కూడా ఈ కాటన్ సీడ్ ఆయిల్ మిక్సింగ్ ఉంటుంది ఎక్కువ, లేకపోతే పామ్ ఆయిల్ మిక్సింగ్ ఉంటుంది. సో అస్సలు కొనొద్దు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఆ ఫారెన్ మ్యాటర్ పెరగకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి, ఆగిపోతాయి. ఫర్దర్ గా పెరగదుగా, హెల్దీగా ఉంటారుగా, మందులు వాడాల్సిన పని లేదుగా. మీరు మందులు తింటా ఉంటే ఈ మందుల్ని, ఈ ఫారిన్ మ్యాటర్ ని బయటికి పంపించాల్సిన 2 కొనలు చేయాల్సిన పని జీర్ణశక్తేగా. లూయి కునే గారు చెప్పేది ఏంటంటే శరీరంలోని జీర్ణశక్తే కదా ఈ బహిష్కరణ పెంచాల్సింది. ఉన్న సహజమైన ఆహారంలో ఈ చిన్నవే తినలేక బయటికి పంపించలేక శరీరం కుంటుపడుతుంటే నువ్వు తిన్న యాంటీబయాటిక్స్, నువ్వు వేసుకున్నటువంటి వ్యాక్సినేషన్, నువ్వు వాడే వీటన్నిటిని శరీరం బయటికి ఎట్లా పంపించగలిగింది? అస్సలు పంపించలేక జీర్ణశక్తి కుంటుపడింది. ఎప్పుడైతే జీర్ణశక్తి కుంటుపడ్డాడో ఆ మనిషిలో ఏదో, లేకపోతే ఏదైతే ఫారెన్ మ్యాటర్ ఏ అవయవంలో ఉందో ఆ అవయవానికి సంబంధించిన జబ్బు. తర్వాత మీరు చేస్తుంది ఏంటి? బలవంతంగా ప్రకృతి మీ చేత పని చేపిస్తుంది. ఫారిన్ మ్యాటర్ వచ్చే పదార్థాలు తినకుండా ఉండటం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని. ఈ విషయంలో నో ఎక్స్క్యూజ్. పాల పదార్థాలు కూడా ఈ మన శరీరాన్ని విడగొట్టే శక్తి లేదు. చిన్నపిల్లల్లోనే ఆ పాల పదార్థాలను విడగొట్టే శక్తి ఆ హార్మోన్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ 13 years
5-6 ఇయర్స్ తర్వాత పిల్లలకు కూడా పాలతో ఏ పని లేదు. సో అవసరమే లేదు. సో అదొక్కటి కొద్దిగా అవాయిడ్ చేయాలి. మనం ఆ గోమాతకి చేయాల్సిన గొప్ప ఇదేంటంటే దాని పాలు తీసుకోకుండా ఉండటమే. అప్పుడు వాటిని బంధించి వాటి వచ్చే బలవంతంగా పాలు పిండి ఇట్లాంటి పనులన్నా మనం చెయ్యం కదా. హాయిగా అవి కూడా స్వేచ్ఛగా తిరుగుతాయి. సో ఈ మ్యాటర్ కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను వదిలేసి ఈ చిన్న చిన్న పద్ధతులు ఇవన్నీ కనుక పాటిస్తే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు. లూయి గారు నిరూపించి ఎంతో మందికి ఇచ్చి కేస్ స్టడీస్ కూడా ఇచ్చారు. ఎంతో మంది వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ కేస్ స్టడీస్ అన్ని చాలా ఉన్నాయి. అవన్నీ చూడొచ్చు, యూట్యూబ్ లో చూడొచ్చు. ఆయన 19th సెంచరీకి సంబంధించి తర్వాత దాన్ని ఇంకా బాగా డెవలప్ చేశారు. సో బాగా డెవలప్ చేసి మనం హెల్దీగా ఉండొచ్చు. ఇవాళ నేను ఈ పిరమిడ్ ధ్యానానికి రాకముందు నేను కూడా అన్ని తిన్నాను, అన్ని చేశాను. నేను చేయిందే లేదు. అన్ని మానుకొని దీనికి వచ్చాను. నేను ఇంత శక్తివంతంగా నిలబడటానికి మెయిన్ కారణం నాకు కొద్దిగా ఈ నేచురోపతి నాలెడ్జ్ ఉండదు. సో ఈ నాలెడ్జ్ అనేది కూడా మీరు నేర్చుకోండి. చాలా ఈజీ. దీనికేం పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన పని లేదు. మీరు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మట్టి నీళ్లతో సింపుల్ గా అంటే పంచభూతాలతో ట్రీట్మెంట్ చేసుకోవటం. మన శరీరంలో ప్రతిదీ అదే కదా, పంచభూతాలే బిల్డ్ చేసినాయి. కాబట్టి ఏ జబ్బు వచ్చినా ఇంకోటి కూడా ఫండమెంటల్ భూత లోపమే. పంచభూతాల్లో ఏదో ఒక లోపం వల్లే మనకి జబ్బు వస్తుంది. సర్వ వ్యాధులు ఉష్ణజనితాలే మన నేచురోపతి ఎక్కువ. అట్లానే అతి శీతలం కాకుండా మాక్సిమం మనకున్న ఏరియాలో మనకున్న ఆహార పద్ధతిని బట్టి సర్వ వ్యాధులు ఉష్ణజనితాలే. ప్రతి వ్యాధిలో కూడా భూతలోపం ఉంటుంది. ఆ భూతలోపాన్ని మనం సరి చేసుకుంటా ఈ వేడిని కనుక ఇంటర్నల్ నరాల్లో ఉండే వేడిని మనం తీసేయగలిగితే మన నాడుల్లో ఉంటుంది వేడి. ఫిజికల్ గా వచ్చే ఫీవర్ వేరు, ఈ నాడుల్లో ఉండే ఈ వేడి వేరు. ఇవి కనుక పిల్లల్లో చాలా ఈజీగా తీసేయచ్చు. ఎందుకంటే మనం ఒక స్టేజ్కి వచ్చినాక అదంతా మన దాచు శక్తి కూడా హెల్ప్ చేయాలి కదా. మనం దాచు శక్తిని వైటల్ ఫోర్స్ అంటాం, ప్రాణశక్తి అంటాం. మన పిరమిడ్ భాషలో కాస్మిక్ ఎనర్జీ అంటాం. కాస్మిక్ ఎనర్జీ కదా మనకు రావాల్సింది. మరి ఆ కాస్మిక్ ఎనర్జీ ఈ ఫారెన్ మ్యాటర్ మీ 7 చక్రాల్లో ఉంటే మీరు కాస్మిక్ ఎనర్జీని ఎలా తీసుకోగలుగుతారు? ఖచ్చితంగా తీసుకోలేరు. మీ 7 చక్ర ఈ బాడీలో ఉన్నటువంటి ఈ ఫారెన్ మ్యాటర్ మీరు బయటికి పంపించగలిగితే, లేకపోతే దాన్ని మినిమైజ్ చేయగలిగితే మీ చక్రాలు ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతాయి. మీరు ఇంకా అద్భుతంగా మెడిటేషన్ చేసుకోగలుగుతారు. ఈ విషయంలో మీకు ప్రాణాయామం అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ప్రాణాయామం, సహజ ప్రాణాయామాలు మీరు పాటించాలి. అది ఎవరైనా చేయొచ్చు, కానీ నిష్ణాతులైన వాళ్ళు ఉండాలి. ఈ ఫారెన్ మ్యాటర్ ని మనం ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ప్రాణాయామంలో ఏం జరుగుతుంది? ఈ రేచక పూర్వక కుంభకాల్లో ఈ ఆక్సిజన్ తీసుకొని కణకణానికి పంపించి ఆ కణాల్లో ఉన్నటువంటి ఆ ఫారెన్ మ్యాటర్ ని బర్న్ చేస్తారు. బర్న్ చేసి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి పూర్తిగా రోగ పదార్థం అంతా బహిష్కరమైనప్పుడు హెల్దీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే హెల్దీగా ఉన్నారో మీ చక్రాలు యాక్టివేట్ గా ఉన్నారు. అప్పుడు మీరు 10 రోజులు చేసే ధ్యానం 1 గంటలోనే మీకు ఆ చక్రాలు రిసీవ్ చేసుకోగలుగుతాయి ఆ కాస్మిక్ ఎనర్జీ. సో ఇది బ్రహ్మర్షి పత్రిజీ గారి వల్ల నాకు వాళ్ళ తెలిసిన అద్భుతమైన ఒక విషయం, ప్రకృతి వైద్యంలో ఇంకా డెవలప్మెంట్ అంటూ ఏం లేదండి. ఇదే సిద్ధాంతం. ఇంకో 3000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే సిద్ధాంతం. కాదు అనుకుంటే ఇంక ఈ దుర్భరమైన వ్యాధులు, నీకు డాక్టర్లు ఉన్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. దానికి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళొచ్చు బ్రహ్మాండంగా రా అని చెప్పి బోర్డు పెట్టుకొని ట్రీట్మెంట్స్ 1000 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఇవాళ కీమోథెరపీ అంటున్నారు, రేడియేషన్ అంటున్నారు, ఎక్స్రే అంటున్నారు. ఎన్ని రకాలు ఎన్ని వచ్చినాయో ఇవంతా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. మానవ శరీరాన్ని ఎలా దోచుకోవాలి, దాన్ని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. అద్భుతంగా అల్లోపతిలో చక్కగా దాన్ని పేర్చి చక్కగా పెట్టారు. సో అదే బిజినెస్. అల్లోపతి ఈజ్ ఏ బిజినెస్. అల్లోపతిలో లేరని అంటలా. చాలా మంచి డాక్టర్లు ఉన్నారు, చాలా మంచి డాక్టర్లు, ఎథికల్ డాక్టర్స్ ఉన్నారు, కానీ తగ్గిపోయారు. ఎంతమంది ఉన్నారు మనం అది ఎవరి మనసు సాక్షి వాళ్ళకి తెలుసు. సో మొత్తం బిజినెస్ నడుస్తుంది. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని బిజినెస్ అవుతుంది. దయచేసి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దు. కునే గారు చెప్పిన ఇవన్నీ చాలా పీడిఎఫ్ ఫైల్స్ మీకు నెట్ లో దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం చదవండి. ఇవి ఏం పెద్ద కాస్ట్లీ బుక్స్ కాదు. పీడిఎఫ్ మినిమం ఛార్జెస్ ఉంటాయి. లూయి అడాల్ఫ్ గారు ఆయన జర్మనీ, అమెరికాలో సెటిల్డ్. ఆయన కూడా వచ్చిన వాళ్ళందరికీ తీసుకెళ్లి గుడిసెల్లో వేసేసి అసలు మట్టి మీద బట్టలు లేకుండా ఉడుకోబెట్టేవాడు. అట్లా వారం 10 రోజుల తర్వాత రానేవాడు. సో వాళ్ళకి ఉన్న నేల మీద పడుకోవటం వల్ల ఆ నేల ఏం చేస్తుందంటే మట్టి బాడీలో శరీరంలో ఉన్న ఆ రోగ పదార్థాన్ని అంతా అద్భుతంగా లాగేస్తుంది. నీళ్ల కంటే కూడా మట్టి ప్రభావం ఎక్కువ. అందుకే మట్టిలో మనం పాతి పెడతాం చూడండి, ఏదైనా ఆ స్మెల్ అంతా లాగేస్తుంది. అట్లా మన శరీరాన్ని కూడా మడ్బాత్ కూడా ఒక చక్కటి అది కూడా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు పిల్లలకి.
పిల్లలకి న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ, ఆ డెఫిషియన్సీ, ఈ హార్మోన్ లేదా హార్మోన్ లేదు, రోజు మడ్ బాత్ చేయండి. ఆ చక్కటి మడ్ బాత్, ఒండ్రు మట్టి సహజంగా నదుల్లో, చెరువుల్లో ఎటువంటి పురుగు మందులు అట్లాంటివి వేయకుండా ఉండే సహజంగా ఒండ్రు మట్టిని తీసుకొచ్చి మీరు మడ్ బాత్ చేపిస్తే మన శరీరం ఆ మట్టిలో నుంచి న్యూట్రియంట్స్ ని అలా నవ్వుతా తీసుకుంటుంది. ఎందుకంటే మట్టి, శరీరం ఒక మట్టి కుండ, మట్టే ఇచ్చింది శరీరాన్ని ఎక్కువ. సో ఒక పిల్ల ఇరిగిపోయింది, మట్టి వేసేసి అతికిస్తున్నాం. నా పిల్లలకి ఏ ప్రాబ్లం పడతారు, చాలా మంది పిల్లలకు ఉండే పడతారు, రక్తం వస్తుంది. మీకు ఎటువంటి సంశయము వద్దండి, మట్టి వేసేసే. మట్టి పొడి, రక్తం కారుతుంది కాబట్టి ఆ మట్టి పొడి వేస్తే రెండో రోజే చెక్కు కడితే మూడో రోజు మారిపోయింది. మట్టి కోసం మీరే విదేశాలు పోవాల్సిన పర్లేదు, ఎక్కడికంటే అక్కడ దొరుకుతుంది. దీంట్లో కాస్త నల్ల మట్టి, ఒండ్రు మట్టి మంచి అద్భుతంగా మంచి రిజల్ట్ వస్తుంది ఎర్రమట్టి కంటే. ఆ ఒక చిన్న డిఫరెన్స్ ఏదైతే మట్టితో ఎటువంటి దెబ్బలనైనా నయం చేసుకోవచ్చు. చిన్న టెక్నిక్ ఇది, తెలియక ఎంతమంది అంటే పరిగెత్తేది హాస్పిటల్స్, కట్లు కట్టి కుట్లు వేసి, కుట్లు నిజంగా వెయ్యే అంత పరిణామంలో కనుక గాయం జరిగితే అప్పుడు మీరు ఆ కుట్లు వేయించుకొని దాని మీద మట్టేసుకోవచ్చు. అదర్వైజ్ అవసరమే లేదు, ఎంత మట్టి అయినా వేసి కట్టు కడితే అదంతా మట్టి, అది ఏమి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను చూశాను కాబట్టి. నేను శ్రీశైలం పోయా, అందరూ ఫ్రెండ్స్ తో కలిసి నడుస్తా ఉంటే పెద్ద బండరాయి నా చిటికని వేలు తెగిపోయింది, ఇంతవరకు తెగిపోయింది, ఆ ఎముక కనపడుతుంది. నేనేం మందులు వాడను, పైన గట్టిగా అక్కడ మట్టి వేసుకొని చేయి అంతే పట్టుకున్నాను. కిందకు వస్తే వాళ్ళు కుట్లు వేయాలన్నారు, బట్ వేయమన్నా. ఎనస్థీషియా కూడా ఏం లేదు, 5-6 కుట్లు పడి. ఇక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను మట్టే వేసుకున్నాను. అది తీసేసాను, కట్టు తీసేసాను, గాలి వెలుతురు తగలాలి, ఆ మట్టే వేసుకున్నాను. వారం తర్వాత 10 రోజుల తర్వాత స్మెల్, నాకే భయం వేసింది. నేను చేస్తున్న ట్రీట్మెంట్ తప్ప, లేకపోతే ఏమన్నా ఇది 5 years బ్యాక్. లేదు, నాది నేచురోపతి, మట్టి నాకెందుకు అన్యాయం చేస్తాను. తగ్గి ఎలా వచ్చిందంటే అండి, అసలు నాకు అక్కడ గాయం ఉందని కూడా తెలియదు. సహజంగా అంత అద్భుతాలు చేస్తుంది మట్టి. సో మనం దీన్ని ఉపయోగించుకోవడం తెలియక ఈ సహజమైనటువంటి నాలెడ్జి మనకి పోయి పూర్తిగా మన డాక్టర్స్ చెప్పే వినడానికి అలవాటు పడిపోయి వాళ్ళ చుట్టూ పరిగెత్తడం స్టార్ట్ చేసి మనం ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నాం. సో ఈ చిన్న చిన్న సహజమైన పద్ధతులు పాటించి ఈ ఫారిన్ మ్యాటర్ ని లూయి కునే గారు చెప్పినట్టు, అడాలజిస్ట్ చెప్పినట్టు, ఇట్లాంటి వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పిన విధానాల ద్వారా మనం బయటికి పంపించగలిగితే మీరు హెల్దీగా ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళకి కృత్రిమంగా వచ్చిన జబ్బులు కూడా నేచురోపతి అద్భుతంగా హెల్ప్ చేయగలరు. ఎందుకంటే మనిషి ఇవి సహజ వ్యాధులు నేను చెప్పిన. ఈ మందులు వాడి, వ్యాక్సినేషన్లు వేసుకొని, యాంటీబయాటిక్స్ వాడుకొని, ఇంకా వేరే ఏవో మందులు ఇవ్వాల, నాకు తెలిసి కొన్నే కదా. సో ఎన్నెన్నో వాడి కొత్తగా వచ్చిన జబ్బుకి కొత్తగా పేరు పెట్టడం. ఎందుకంటే ఈ ఫారెన్ మ్యాటర్ నే బయటికి పంపించలేక బాడీలో పేరుకుంటున్నాను అని చెప్తే, నువ్వు వేసిన యాంటీబయాటిక్స్ ని జీర్ణం చేసి ఆ యాంటీబయాటిక్స్ అంతా బయటికి పంపించాలా లేదా? ఎందుకంటే అదే యాంటీబయాటిక్ నీ శరీరంలో ఉంటే నువ్వు చచ్చిపోతావు, ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఇప్పుడు జరిగే హార్ట్ స్ట్రోక్స్ అన్ని. 4 సంవత్సరాల క్రితం నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా నాకు మా హోమియోపతి డాక్టర్ గారు చెప్తానే ఉన్నారు, నేను కూడా చెప్తానే ఉన్నా, వద్దు ఏమిచ్చుకోవద్దు. అయితే మీరు అనొచ్చు, మరి అందరికీ రావే. ప్రకృతి మీ శరీరంలో వచ్చినటువంటి ఫారెన్ మ్యాటర్ ని దీన్ని ఎట్లా బయటి ఆ శక్తి మీకుంటే మీరు ఎస్కేప్ అవుతున్నారు. ప్రకృతి మీకు హెల్ప్ చేస్తుంది, మందు వల్ల కాదు. అదొక్కటి మీరు తెలుసుకుంటే చాలు. సో ఎవరికైతే ఆర్గాన్స్ గట్టిగా ఉండి, ఎవరికైతే దాస శక్తి బాగా ఉండి, ఎవరైతే ఈ కాస్మిక్స్ ఎనర్జీ బాగా రిసీవ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో యూరిన్, స్టూల్, ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్, వామిటింగ్, ఈ సహజమైన ప్రక్రియల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో దెన్ యూ కెన్ సర్వైవ్. అందరికీ ఆ శక్తి లేని వాళ్ళు అవుట్. ఆ శక్తి చాలక ఎవరికైతే ఉందో, అందుకే 30, 40, 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది మీరు అర్థం చేసుకుని వెళ్తే మీరు అద్భుతంగా హ్యాపీగా ఉండగలుగుతారు. తర్వాత ఏదైనా టెక్నికల్ గా ఇంకా చాలా విషయాలు, ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, ఒకరు వస్తే చెప్పేది కాదు. బట్ చిన్నగా సింపుల్ గా కనీసం పిల్లల్ని మీరు ఎంఆర్పి, ఇది గుర్తుపెట్టుకోండి, మిల్క్ ప్రొడక్ట్స్ పూర్తిగా దూరంగా ఉంచండి. రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అంటే బేకరీ ఫుడ్స్ మొత్తం మీకు ఆల్రెడీ మన పిరమిడ్ మాస్టర్ ఆల్రెడీ చెప్పారు, తెల్లని 5 పదార్థాలు అవాయిడ్ చేయాలని. అవన్నీ ఎందుకే వస్తాయి, మైదా ఇవన్నీ ప్యాకేజ్డ్. అస్సలు వీడి జోలు వెళ్లకుండా
ఇంట్లో వండండి, రకరకాలుగా చేసుకోండి, తినండి, పిల్లలకు కొంచెం నచ్చ చెప్పండి. సుకృతగా లేదు, అసలు తినకుండా మనం చెప్పినంత మాత్రానే ఉండరు. ఇప్పుడు లిమిట్ చేయాలి దాన్ని. 10 తినేవాళ్ళని కనీసం ఒకటికి రెస్ట్రిక్ట్ చేసినా చాలు. దే ఆర్ వెరీ హెల్దీ. అది ఆ పిల్లలకి ఆటలమ్మ, అమ్మవారు, లేకపోతే చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ ఏదో ఒకటి వచ్చి ఆ ప్రకృతి ఏ మాత్రం శక్తివంతం అయినా కూడా బయటికి దూసేస్తుంది. సో రోగాన్ని ఎలా నిర్వర్తించారంటే నేచురోపతి వాళ్ళు ప్రకృతి చేయు ఫారిన్ మ్యాటర్ నుంచి బహిష్కృతం చేయడానికి ప్రకృతి చేయు ప్రయత్నాన్నే రోగము అన్నారు. చూడండి ఎంత తేడాను. ఇది ఇంగ్లీష్ వాడు ఏం చేస్తాడు, బ్యాక్టీరియా అంటాడు, వైరస్ అంటాడు. ఒక ఒక సాయిల్లో 1 × 10⁻⁴ బ్యాక్టీరియా ఉంటుంది ఒక గ్రామ్ సాయిల్లో. ఏది మంచిది ఏది చెడ్డదని ఎవరు చెప్తారు సార్? అసలు అది అవుతుందా ప్రకృతికి? అసలు తర్వాత మన ఇంత భగవంతుడు ఇంత పుట్టించాడు అంటే బ్యాక్టీరియా వైరస్ భయపడాలా? అమ్మో, ఈ వైరస్ భయపడాలా? ఈ బ్యాక్టీరియాకి భయపడాలా? ఎంత మోసం జరుగుతుందండి దాని వెనక. సో బొమ్మ ఉంటుంది, దాని వెనక బొరుసు కూడా ఉంటుంది. సో బిహైండ్ ద సీన్. సో 3 గంటల సినిమా 2 సంవత్సరాలు తీశారు. సో వెనక ఏం జరుగుతుంది అది కూడా కొద్దిగా మనలాంటి వాళ్ళు, మన పిరమిడ్ మాస్టర్లు ఖచ్చితంగా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నిదానంగా చెప్తాను. టైం అయింది, టైం అవుతుంది. ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చిన రంగనాథ్ సార్ గారికి, పిరమిడ్ మాస్టర్లు అందరికి, శ్రద్ధగా పిరమిడ్ మాస్టర్లకి చాలా చాలా ధన్యవాదాలు. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఏమంటాము, బాగా తుప్పి పట్టి ఉంటుంది, ఆ తుప్పునంతా వదలగొట్టేసినారు అట్లే. అంత అద్భుతంగా చెప్పారు సార్. ఎంతో మందికి ఎన్నో అపోహలు ఉంటాయి, దీని మీద ఏం తెలిసి ఉండదు అసలు ఈ సబ్జెక్ట్ గురించి కూడా. దీంట్లో తెలియదు మేడం. ఎంత అమృతము మన చేతుల్లోనే ఉంది, మన దగ్గరే ఉంది. కానీ మనం ఎలా ఉపయోగించుకోవాలి, అసలు దీన్ని వాడాలి అన్న విషయం కూడా తెలిసి ఉండదు. చాలా చాలా ధన్యవాదాలు. నిజమే, ఇది మన పూర్వీకుల నుంచి ముందు నుంచి ఉండేదే. మధ్యలో వచ్చి బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇదంతా కూడా మాయమైపోయింది సార్. వాళ్ళు వచ్చి ఏమంటాము, మన దగ్గర ఉన్న ఆ విద్యనంతా కూడా పోగొట్టేసి వాళ్ళ యొక్క కమర్షియల్గా నడిపించాలా అని ఇవన్నీ కూడా అలవాటు చేశారు అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండి అంతా ఉంటే ఆ, వాళ్ళలో వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది తగ్గిపోతుంది కదా. చెప్పాలంటే టీ కాఫీలు కూడా మనకు అలవాటు లేవంట, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి. అవునండి, కరెక్ట్. అది కూడా బిజినెసే కదా. అవును. అట్లా ప్రతి మీకు ఒక్కటి బ్రిటిష్ మన దగ్గర బ్రిటిష్ ఉన్న వాళ్ళు అలవాటు చేశారు. తాళపత్ర నిధులు ఎన్నో కూడా కాల్ చేస్తే అవి కాలవడానికి అది చల్లడానికి ఎన్ని రోజులు పట్టిందో అంటారు. ఎందుకంటే అవన్నీ కూడా బయటికి వస్తే ఇంకా వీళ్ళని మనం అదుపు చేయలేము అనేది. అట్లా ఇప్పుడు ప్రతిదీ ఫారిన్ వాళ్ళ యొక్క దీంట్లోనే గడిచిపోతోంది. పొద్దున్న లేస్తే పేస్ట్ దగ్గర నుంచి మొదలు అవును మేడం. పెట్టి నిద్ర లేచి మనము బాత్రూంలోకి వెళ్ళి చేసే ఆ పేస్ట్తో సహా ఫారిన్ వాళ్ళతోనే పేస్ట్, సోపులు, షాంపూలు అన్నీ అవే కదా సార్. ఎక్కడున్నాయి మనవి? అసలు ఇంకొక పెద్ద విషయం అండి, మనకి ఇలా మాల్స్ లో గానీ పెద్ద పెద్ద స్పెన్సర్ గానీ ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ లో జరిగేది 70 to 80% జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్. అవి అస్సలు తినకూడదు. ఉమ్, భగవంతుడు దేవాలి. ఇప్పుడు అమెరికా మా నేచురోపతి ప్రకారం అమెరికా ఒక వ్యాధిగ్రస్త దేశం. ఉమ్, దాన్ని ఒక వ్యాధిగ్రస్త దేశంగా పోల్చొచ్చు. అక్కడ ఎటువంటి హెల్త్ పర్సన్ అనేది కంటికి కనపడినా కూడా ఎతగరు. కాకపోతే ధనం, మనీ పరంగా వాళ్ళు ఉన్నారు. అమెరికా ఇలా సర్వే నడుస్తుందంటే అన్ని దేశాల నుంచి ఆ మేధావులను వాళ్ళే తీసుకుంటున్నారు. సో దానివల్ల ఆ మేధావుల వల్ల నడుస్తుంది. కానీ ఎంటైర్ అమెరికా మీరు ఎక్కడన్నా జరగండి, ఒక్క ఆరోగ్యంతుడు కూడా మీరు అది కరోనా ప్రూవ్ చేసేసింది కదా సార్. మన ఇండియాను వాళ్ళందరూ కూడా ఏదో మురికివాడ అన్నట్టు చూస్తారు, కానీ ఎవరు ఆ కరోనా దెబ్బకు బలైపోయినారు, ఎవరు బాగుపడినారు, ఎవరు బయటకు వచ్చినారు అనేది కూడా తెలిసిందే దాని నుంచే కదా. అంత గొప్ప దేశము, అంత క్లీను, అంత ఇది అని మాట్లాడతారు. కానీ దెబ్బ పడితే ఎక్కువ శాతం దెబ్బ పడింది అక్కడే. కానీ మన వాళ్ళు సర్వైవ్ అయిపోయినారు, ఆవిరి పట్టుకోవడాలు, ఇంటి చిట్కాలతోనే సర్వైవ్ అయిపోయినారు. నేనైతే మామూలుగా తిరిగాం. నేను మా పిల్లలు మాకు అసలు ఉన్న చాలా మామూలుగా తిరిగాం. వాళ్ళు ఊరుకోరని మొహానికి పెట్టుకొని మాస్క్ లేకపోతే అట్లాంటిదే. కానీ మేము వైరస్ కి బ్యాక్టీరియాకి, మన వైరస్ బ్యాక్టీరియాకి భయపడితే ఇంక మనం ఎందుకండి ఇంకా పిరమిడ్ మాస్టర్లు.
ఆ, అంటే వైరస్ కి బ్యాక్టీరియాకి భయాన్ని ఎంత భయాన్ని క్యాష్ చేసుకున్నారంటే అసలు ఆ టెర్మ్స్ చెప్పకూడదు. అసలు ఉమ్, ఏమీ లేని నా ఫ్రెండ్ 2 కోట్లు సంపాదించాడు. ఆ, సో కరోనా టైంలో అది ఊరగా జనాలు భయమే. భయమే. బంగారు బాతు కరోనా ఆ భయాన్ని క్యాష్ చేసుకొని ఇష్టం ఉమ్, వచ్చినట్టు ఆ మందులు నీ శరీరాన్ని మందులు తిప్పుకొని బయటికి పంపించారా, బయటపడ్డావు. ఆ, ప్రకృతి చేసింది నీకు హెల్ప్. ఆ వైద్యం వల్ల నీకు ఏమి హెల్ప్ లేదు, తిప్పుకోలేకపోయిందా, చనిపోతే కరోనా వచ్చి చచ్చిపోయింది, వైరస్ వల్ల చచ్చిపోయావు. ఉమ్, వైరస్ వల్ల చచ్చిపోయింది. ఏ వైరస్? ఎన్ని వైరస్లు ఉన్నాయి? ఒక గ్రామ్ సాయిల్లో ఎన్ని ఉన్నాయి? నువ్వే చెప్తున్నావు కదా. మళ్ళీ సైన్స్ చెప్తుంది చూడండి, బిజినెస్ సైన్స్, నేచురల్ సైన్స్. మరి ఉమ్, నేచురల్ సైన్స్ చెప్తుంది కదా, ఒక గ్రామ్ సాయిల్లో ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈవెన్ మన పొట్టలో మొత్తం గట్ బ్యాక్టీరియా అంటారు, మొత్తం ఉండేదే మైక్రోబ్స్. అవే ప్రాసెస్ చేస్తాయి మొత్తాన్ని. సో ఈ బ్యాక్టీరియా వైరస్ ఈ భయాన్ని సృష్టించి విపరీతమైన వ్యాపారం చేసుకుని చాలా మంది ఉమ్. హెల్త్ పాడు చేసుకుంటున్నారు. అందుకని నేను ఇంకా చెప్దామనే సార్ వచ్చింది. ఇంజెక్షన్స్ ఏవైతే పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్ కానీ పెద్దల వరకు ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా దాని నుంచి కూడా ఇంత భయానకరమైన ఇప్పుడు వచ్చే ఈ క్యాన్సర్లు అనేది ఇంత విపరీతంగా వస్తున్నాయి అంటే ఆ వ్యాక్సినేషన్స్ వల్లే వస్తున్నాయి అనేది ప్రూవ్ చేస్తే కూడా ఆ వ్యక్తిని బయటికి రాకుండా చంపేయడం కూడా జరిగిందంట వాళ్ళు. ఎందుకు అవును మేడం, అంటే మెడికల్ మాఫియా. రానియరు. ఒక ఇండస్ట్రీకి ఎగనెస్ట్ గా ఒక సింగిల్ వ్యక్తి పోరాడలేరు కదా మేడం. అలా వచ్చిన వాళ్ళని కూడా చంపేయడం కూడా జరిగిందంట. అంత ఘోరంగా, ఎందుకంటే ఆ మాఫియా అంత విపరీతంగా వ్యాపించిపోయింది కాబట్టి అలా జరిగిపోతుంది, అంత ప్రమాదకరంగా అయిపోతుంది. అది ఒక అపోహ అయిపోయింది, వ్యాక్సిన్ వేయకపోతే అమ్మో ఫస్ట్ పుడతానే వ్యాక్సిన్ వేసేయాలి, రెండో రోజుకే వేసేయాలి, ఇది ఇది ఫస్ట్ వేస్తేనే అన్నట్టు అయిపోయి అది ఒక అపోహలాగా వచ్చేసి చాలా భయానకంగా అయిపోయింది సార్. నిజమే. మేము ఒక మా ఆయనకు ఒక హీట్ బాయిల్ వచ్చింది. ఎప్పుడన్నా మొదటి నుంచి కూడా హీట్ బాయిల్ వస్తే ఒక ఎర్రమట్టి, వాకిలికి ఉండే ఎర్రమట్టితో దాన్ని అప్లై చేసేస్తే చాలా అది తగ్గిపోతుంది అనేది చిన్నప్పటి నుంచి తెలిసిండేది. అలా వస్తే రీసెంట్గా మేము అది అప్లై చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి అది నార్మల్గా అణిగిపోయింది, అంతా వచ్చేసింది, క్లీన్ చేసేసినాను. డాక్టర్ దగ్గరికి పోతే ఇట్లా వేసారు, అయ్యో ఇన్ఫెక్షన్స్ వస్తాయమ్మా, అది లేదు. ఏదైనా మందు వేస్తారు కానీ అట్లా మట్టి వేస్తారా, ఎట్లా వేస్తున్నారు మీరు అని ఆవిడ ఓ అరిచేసింది అవును. అనమాట. చిన్నప్పటి నుంచి మేము చేసేది అదే, అమ్మ వాళ్ళు మాకు ఏదైనా అట్లా హీట్ బాయిల్ వస్తే ఎర్రమట్టి రాసేవాళ్ళు వాకిలికి, అవును. ఎర్రమట్టి మీద అట్లా నీళ్లు చల్లి చాది అది అప్లై చేసేవాళ్ళు అంతే. అదే మేము చేసాము, ఆ ఎర్రమట్టిని చెట్లలో ఉండే మట్టిని తీసి అప్లై చేసిన అది తగ్గిపోయింది, అవును. నార్మల్గా అయిపోయింది. అది చెప్తే కూడా అరుస్తున్నారు అనమాట, అట్లా ఎట్లా చేశారు, ఇన్ఫెక్షన్స్ రావా, అట్లా చేయొచ్చునా అనేసి. ఇలా అయిపోతుంది సార్. అప్పుడు ఏమనుకుంటారు పక్కన వాళ్ళు, ఓ తప్పు అది చెయ్యకూడదు, వెళ్ళిపోతుంది కదా సార్ బుర్రలోకి అది, అట్లా అదో అయిపోయింది. అదొకటను చాలా చోట్ల జనాలు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, కొంతమంది టీ మంచిదంటారు, కొంతమంది కాఫీ మంచిదంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మేడం, ఈ రిజల్ట్స్ అన్ని టీ గాని కాఫీ గాని ఒక రకమైన ఔషధమే. ఆరోగ్యవంతుడు ఫండమెంటల్, ఇది కూడా ఒక నేచురల్ గా మేడం. ఆరోగ్యవంతుడు మనం తీసుకునే ఆహారం అనేది మనం ఖచ్చితంగా నేచర్ గా ఉండేదే తీసుకోవాలి. ఆరోగ్యవంతుడు మన సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి. సో ఇవన్నీ మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి. టీ, కాఫీ, ఉల్లిపాయ. అందుకే చూడండి, ఉల్లిపాయ ఇవన్నీ చాలా మంది ఇళ్లలో పూర్వీకులకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి అవన్నీ తీసేస్తారు. ఈ స్పైసెస్ కూడా అవన్నీ చాలా మంచి అని ఇప్పుడు బిర్యానీలు కామన్ గా తినేస్తున్నారు. అసలు మనకి మేలు చేయకపోగా కీడి చేస్తుంది మేడం. ఎందుకంటే సహజమైన ఆహారమే నీకు మేలు చేస్తుంది. ఏ మాత్రం సహజ ఆహారంలో కొద్దిగా ఎక్కువ తీసుకున్నానో అది ఫారిన్ మ్యాటర్ ఎక్కువ మేలు కదని మీకు చెబుతున్నాను కదా. ఈ స్పైసెస్ ని వీటన్నిటిని మనం జీర్ణం చేసుకునే స్టేజీలో మనకేం ఉండదు. ఇవన్నీ మనకి అనారోగ్యవంతుడికి మేలు చేస్తాయి. ఒక అనారోగ్యవంతుడికి మేలు చేసే కాఫీ, టీ, అల్లం, వెల్లుల్లి ఆరోగ్యవంతుడికి ఎట్లా మేలు చేస్తాయి? ఆరోగ్యవంతుడు తీసుకోకూడదు అంటే నువ్వు మందుని ఆహారంగా తీసుకోకూడదు. నువ్వు ఫండమెంటల్ నేచర్ లాని వైలేషన్ చేస్తున్నావు. అయితే రుచికి అలవాటు పడి, మెయిన్ రుచే కదా మేడం, ఆ రుచికి అలవాటు పడి ఈ స్పైసెస్ ఈ రకరకాల వాటికి మనం ఇదవుతున్నాం. అవి తీసుకుంటే మంచిది మంచిది అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ మంచిగా ఉన్నవాడికి అవసరం లేదు. లేదు. ఇప్పుడు ఒక కాఫీ టీలు ఆ, కాఫీ టీల గురించి చెప్పాలి చెప్తే 2-3 రోజులు చెప్పొచ్చు. మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. ఆ, మనకు ఆరోగ్యం కోసం ఏదైతే ఉందో మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ కాఫీ టీ.
బా. కాఫీలో చేసేది ఏంటి? అల్యూమినియం పాత్రలు వేస్తాం, మిల్క్ వేస్తాం, షుగర్ వేస్తాం, టీ డస్ట్ వేస్తాం. మనకు మార్కెట్ లో దొరికేది టీ డస్ట్ అండి. అది ఇంకా చాలా డేంజర్. దానికంటే ఒరిజినల్ కాఫీ లీవ్స్ ఉన్నాయి, అవి కొన్ని కొన్ని చోట్ల కాస్ట్లీ ఉంటాయి. అవి కొద్దిగా పర్వాలి, అవి కొంచెం ఔషధంగా పనిచేస్తాయి. ఎప్పుడన్నా మెడిసినల్ గా తీసుకోవచ్చు, అంతేగాని రెగ్యులర్ గా రోజు తీసుకుంటా ఇప్పుడు ఎక్కువ మీ జబ్బుల్ని ప్రొవోక్ చేస్తుంది మేడం. అంటే ఒక జబ్బు వచ్చి ఉన్న జబ్బుని దాన్ని అది 10 10 టైమ్స్ ప్రొవోక్ చేస్తుంది ఈ కాఫీ టీస్. అందుకని కాఫీ టీలు అస్సలు తాగకూడదు. ఎప్పుడన్నా ఒకసారి తీసుకోండి, మీకు ఎప్పుడైనా హెడేక్ వచ్చింది, ఆ టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే హెడేక్ తగ్గుతుంది, అంటే అది మెడిసిన్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా తీసుకుంటే తర్వాత అదే. అసలు ఆ టీ కాఫీలు తాగలేని స్టేజ్కి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా టీ కాఫీలు తాగాల్సింది, లేకపోతే హెడేక్ వస్తుంది. అది ఏదో వస్తుంది దానికి సంబంధించిన, లేకపోతే ఏదో ఉంటుంది ఏందో. అసలు నాకు మైండ్ పని చేయట్లేదు అంటారు. నేను చాలా మంది ఏదో చూస్తున్నాగా. కోల్పోయినట్టు, ఇంకా ఏదో అయిపోయినట్టు ఉంటుంది. ఆ ఆ మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కాఫీ ఎక్కువ లేడీస్ లో కాఫీ టీలు వేరే అలవాట్లు ఉండవు. మగవాళ్ళకు ఉండే అలవాట్లతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి చాలా ఉండవు కదా. ఈ కాఫీ టీలు మగవాళ్ళకు ఉన్న అలవాట్లతో సమానం. ఓకే. బీరు విస్కీ ఒక మగవాళ్ళు సిగరెట్ ఏదైతే చేస్తుందో అంతకంటే ఎక్కువ ఈ కాఫీ టీ చేస్తారు. అందుకే ఆడవాళ్ళకి జబ్బులు. మరి ఇలా ఆడవాళ్ళకి మరి మగవాళ్ళలాగా అలవాట్లు ఏం లేవు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు వస్తుంది షుగర్లు? లివర్ ఎక్కువ పల్లెటూరులో డ్యామేజ్ ఇవన్నీ అయిపోతుంది. ఇవన్నీ నేచురోపతి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, టైం లేదుగా. ఉమ్. మరి ఆడవాళ్ళకి అన్ని ఆరోగ్యంగా ఉండాలిగా, ఏ అలవాట్లు లేవుగా. మరి చూస్తే మా అమ్మకి చూస్తే షుగరు, మరి తను హెల్దీ ఫుడ్ ఎందుకు వస్తున్నా? ఇవన్నిటికి కారణాలు, ప్రతిదానికి కారణాలు ఉన్నాయి. సో కాఫీ టీలు తగ్గించండి, లేకపోతే వీలైతే అసలు మానేసి మన సహజమైన కషాయాలు చాలా చెప్తున్నారు ఈ మధ్య అందరూ. ఆ కషాయాలు అద్భుతంగా వాడుకోవచ్చు. కొన్ని ఇవన్నీ చాలా మనకు చూడటానికి చిన్నగానే ఉంటాయి కానీ చాలా పెద్ద. చిన్నగానే ఉంటాయి కానీ లోపలికి ప్రతిరోజు విషయాన్నే తీసుకుంటున్నాము. స్లో పాయిజన్ మేడం అది. ఈ కాఫీ టీల వల్లే దేశంలో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. చెప్తున్నాయి కదా, చిన్న జబ్బున అది 10 రెట్లు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. న్యాచురల్ గురించి చాలా చక్కగా మంచి అవగాహనతో క్లాస్ చెప్పారు సార్. నిజంగా అందరికి ఒక మంచి జ్ఞానాన్ని మీరు షేర్ చేశారు. చాలా బాగుంది సార్. అది మనం మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడమే సార్ ఇదంతే. ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు. ఏదైతే మనము ప్రకృతి నుంచి దూరంగా వచ్చేస్తున్నామో దాన్ని మళ్ళీ అవగాహన పెంచుకొని తర్వాత ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో మళ్ళీ మనం ఆరోగ్యవంతులుగా చాలా బాగుంటాము అనేది చాలా చక్కగా చెప్పారు సార్. మీరు ఫారిన్ మ్యాటర్ అని చెప్తున్నారు కదా, అంటే అది వ్యర్థాలు అని మీనింగ్ వస్తుంది సార్ దానికి? తెలుగులో రోగ పదార్థం. ఓకే సార్. తెలుగు పదం రోగ పదార్థం, అంతకంటే వేరే ఏం లేదు. అంటే పూర్తిగా బయటికి, ఎందుకంటే మనం ఎన్నో మార్చి తింటున్నాం మేడం. మన అవయవాలు ఈ మార్చి తినడానికి ప్రకృతి బిల్డ్ చేయలే. సో మన పూర్వీకులంతా అడవుల్లోనే ఉన్నారు. వాళ్ళు సహజంగా దొరికే పండ్లు, కందమూలాలు, అదే కదా మన ఋషులు. మనం శ్రీచక వాటిలో మంత్రాల్లో కూడా కందమూలాల గురించి, దేవుడికి ఏం పెడతాము, పుష్పము, ఫలము, ఇవే పెడతాం. ఆ మంత్రాల్లో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించండి. అవి సాంస్క్రిట్ లో ఎప్పుడు మన పూర్వీకులు రాశారు కదా, అంటే అవే మన పూర్వీకులు తిన్నారని అనడానికి 100% సాక్ష్యం. సో ఆహార పదార్థాలు ఈజీగా అరుగుతాయి మేడం. కాకపోతే ఇప్పుడు దూరం వచ్చేసాం, మనం వెనక్కి వెళ్ళలేము. ఇప్పుడు పూర్తిగా పండ్లు తినాలన్నా అది అయ్యే పనే కాదు. పోయి అడవుల్లో ఉండాలన్నా, లేకపోతే పల్లెటూరులో ఉండడానికే ఇష్టపడట్లా, సిటీలో అలవాటు పడిపోయిన వాళ్ళు. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇప్పుడున్న పద్ధతుల్లో బాగుంటుంది సార్. అది పూర్తి అలా కాకుండా కొంతవరకు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే ఈ జీవితం అనేది సార్. మా ఫ్రెండ్ ఒకరికి పపాయ తింటే ఆ అమ్మాయికి 1వ రోజు తర్వాత కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందంట సార్. ఎందుకు అనేసి అడుగుతాను అనుకుంటున్నాను. దీనికి కారణాలు మరి మనం చూస్తే గాని తెలియదు.
జనరల్ గా పండ్లు తీసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. పప్పాయ మాత్రం అలా అవుతుందంట సార్. పప్పాయ తీసుకున్నప్పుడు ఒక 2 hours తర్వాత ఒక పెయిన్, అంటే తనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పింది. దానికోసం ఈ ఈ సహజమైన ఆహార పదార్థాలు, ఈ పండ్లు తీసుకున్నప్పుడు మనిషిలో ప్రాణ శక్తిని ఉధృతంగా పెంచుతాయి. అంటే నరాలకు శక్తి వస్తుంది. ఈ నరాలకు శక్తి వస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న ఫారెన్ మ్యాటర్ బయటికి పంపించడానికి నేను ఇందాక చెప్పా కదా, ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రకృతి సదా ప్రయత్నిస్తానే ఉంటుంది. ఈ పండ్లు ఈ వర్షంలో తడవటం, లేకపోతే సహజంగా ఏదైనా మంచి నేచురల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు, ఇట్లాంటప్పటికి ఈ మన శరీరంలో ఉండే నెర్వ్స్ కి శక్తి వస్తుంది మేడం. ఏ మాత్రం శక్తి వచ్చినా ప్రతి మనిషిలో ఫారెన్ మ్యాటర్ ఉందని మీకు క్లియర్ చేశాను. అసలు ఫారెన్ మ్యాటర్ లేని మనిషి లేడు, ఎందుకంటే మన ఫుడ్డే అది కదా. సో ఏ మాత్రం అవకాశం వచ్చినా ఈ ఫారెన్ మ్యాటర్ ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు ఆ మనిషిలో ఏ అవయవంలో పేరుకుందో ఆ అవయవంకి సంబంధించిన కదలికలు స్టార్ట్ అయ్యి కొంచెం ప్రయత్నం అనేది చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకొని సహజంగా తగ్గించుకుంటే ఈ స్టమక్ ఊరకే తగ్గుతుంది. ఇది కొంచెం ట్రీట్మెంట్ చేయాలి మేడం. నేను అదే చెప్తాను, ట్రీట్మెంట్ నేను ఇప్పుడు చెప్పలేను కదా. సో మట్టి నీళ్ళతో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇవన్నీ పోతాయి. 100% ఈ మళ్ళీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాగేశ్వర్ మేడం గారు అన్మ్యూట్ చేస్తాను. నమస్తే మేడం. చెప్పండి. సార్ని ఒక డౌట్ అడగాలి మేడం. సార్ని. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చాలా బాగుంది సార్ క్లాస్. మేము తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం సార్. సార్ మరి హలో చెప్పండి మేడం. ఇప్పుడు తరచుగా జ్వరం వస్తుంది కదా సార్, దానికి కషాయం చెప్తామన్నారు. కషాయం చిన్నపిల్లల్లో తరచుగా జ్వరం వస్తుంటది. అవును మేడం, ఖచ్చితంగా జ్వరాలు వస్తాయి. జ్వరాలు వస్తున్నప్పుడు చిన్న 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 ఉపయోగాలు ఉన్నాయి మేడం. ఒంటికి తడి పట్టి చెమట పట్టించాలి మేడం. ఆ పిల్లవాడికి చెమట పట్టించి యూరిన్ స్టూల్ అంటే మలమూత్రాలు కనుక ఫ్రీగా వెళ్ళిపోతే జ్వరం తగ్గిపోతుంది. ఇది మీరు మీకు నచ్చిన పద్ధతిలో చేసుకోండి. కషాయాలు చాలా ఉన్నాయి, వాటికి ఎన్నో రకాల కషాయాలు ఇవాళ ఉన్నాయి. మీకు డాక్టర్ కాదరవల్లి గారి ఎన్నో చెప్తున్నారు, కాదరవల్లి గారని, తర్వాత ప్రసాద్ గారు ఉన్నారు, ప్రకృతి వనం ప్రసాద్ గారని. మీ కషాయాలు ఏ కషాయం వాడుకున్నా పర్వాలా, లేకపోతే మీ ఇంట్లో సహజంగా ఇంట్లో దొరికే దినుసులతో చేసుకోండి. జనరల్ గా జ్వరంలో మలమూత్రాలతో ఈజీగా రావు, స్వెట్టింగ్ పట్టదు. సో స్వెట్టింగ్ పట్టడానికి ఆ అబ్బాయికి కొంచెం స్టీమ్ ఇవ్వండి. కొంచెం వేడి నీటితో స్టీమ్ దొరుకుతుంది మార్కెట్ లో, మీకు మెడికల్ షాప్ లో ఉంటుంది. వేడి నీళ్ళు అందులో పోసి చర్మం అంతా కనుక చేస్తే ఆ ఫోర్స్ రిలీజ్ అయ్యి స్వెట్టింగ్ పడుతుంది. యూరిన్ స్టూల్ ఫ్రీగా మీ అబ్బాయికి చేయగలిగితే మీకు అబ్బాయికి ఉన్న జ్వరం పోతుంది. దానికి మీరు వామ్ వాటర్ సహజమైన పద్ధతిలో ఉపయోగించుకోండి. ఆ ఒంట్లో ఉన్న వేడిని మీరు తగ్గించగలిగిన రోజు ఆ అబ్బాయికి ఆ జ్వరం అనేది మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది. సహజంగా తగ్గిస్తారు. మీరు మందు వేస్తే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే సార్, ఇప్పుడు మామూలుగా ఒక 2-3 months నుంచి నాకు కూడా మామూలుగా జ్వరం వస్తుంది సార్. దానికి మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. బ్లడ్ ఇన్ఫెక్షన్, దాంట్లో వైట్ సెల్స్ పెరిగిపోయినాయి, దాని నుంచి ఇన్ఫెక్షన్ నుంచి జ్వరం వస్తుంది అంటున్నారు సార్. అసలు ఇన్ఫెక్షన్ ఏంటి సార్? బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఇవన్నీ అల్లోపతి డాక్టర్స్ వాళ్ళ మెడికల్ టెస్ట్లు అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఇన్ఫెక్షన్ అని, ఆ ఇన్ఫెక్షన్ అంటారు, దాంట్లో ఏదో వైరస్ ఉందంటారు, ఇది ఈ మందులు వాడమంటే 20 రకాల మందులు రాస్తారు. ఈ అల్లోపతిలో నాకు ఐడియా లేదు మేడం. కానీ నేచురోపతిలో సహజంగా తగ్గించుకోవచ్చు. మట్టి నీళ్ళతో మనం కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఈ టెస్టులతో కూడా ఏం పని లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో నేను చెప్తుంది ఏంటంటే ఈ ఫారెన్ మ్యాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది. మీకున్న ఎక్కువ మన శరీరంలో ఏ మాత్రం ధాతు శక్తి ఉన్నా ఫస్ట్ వచ్చేది మనకి జ్వరమే. సో ఈ జ్వరాన్ని సహజంగా తగ్గించుకోవడాన్ని మీరు నేర్చుకోండి. ఈ పద్ధతి నేను ఎప్పుడన్నా ఇంకో క్లాసులో కొంచెం అర్థమయ్యేటట్టు క్లారిటీగా అసలు ఈ పద్ధతుల గురించి చెప్తాను. ఎందుకంటే ఎక్కువ జ్వరాలే ఇలా చెప్పే కదా, సర్వ వ్యాధులు ఉష్ణజనితాలే 90%, 10% ఎక్సెప్షన్ ఉండొచ్చు. సో ఈ ఉష్ణాన్ని మనం నరాల్లో ఉన్నటువంటి ఈ వేడిని తగ్గించుకునే టెక్నిక్ నేర్చుకుంటే హెల్దీగా ఉండొచ్చు. సో ఇవి నేను చెప్తాను మేడం నిదానంగా.
ఇది ఒక పూట తర్వాత చెప్తారా సార్? ఎప్పుడు నెక్స్ట్ క్లాస్ లో చెప్పేదే కానీ ఇప్పుడు అలా చెప్పేది కాదు. ప్రజెంట్ మీరు ఏదైతే వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారో అదే చెయ్యండి. ఎందుకంటే నిదానంగా ఒక్కసారిగా మారకూడదు ఏదైనా. సో అదే వైద్యాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటే నిదానంగా నేచురోపతికి రండి. నేచురోపతి అంటే నథింగ్ టు బీ విత్ నేచర్ అని, అంతే. మనం ప్రకృతితో ఉండాలి. ఆటోమేటిక్ గా ప్రకృతి అన్నిటినీ మనకు నయం చేస్తుంది. మన ప్రకృతితో లేకే కదా ఈ ప్రాబ్లమ్స్ అనేది తెచ్చుకుంటున్నాం. ఫండమెంటల్ గా అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇది ట్రీట్మెంట్ నేచురోపతి అంటే ఇది మట్టితోనే, అంటే మన మట్టితో చేసుకోవడం అంటే? అవును సార్, నేచురోపతిలో మందులు అస్సలు వాడరు. సో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు నేచురోపతిలో మందులు లేవు. నేచురోపతిలో ట్రీట్మెంట్ అంతా కూడా అంటే పద్ధతులు ఉన్నాయండి. అవన్నీ కొంచెం ఇప్పుడు నేచురోపతి డాక్టర్స్ మీకు అందుబాటులో ఉన్నారు చాలా సిటీస్ లో. ఎవరన్నా నేచురోపతి హాస్పిటలే ఉంది కదా పెద్దది, నేచర్ క్యూర్ హాస్పిటల్. మెట్రోలో మీకు నేచర్ క్యూర్ హాస్పిటల్ స్టాప్ కూడా ఉంది. సో అట్లా కొంచెం వెళ్ళి అక్కడ ఇనిషియల్ గా వెళ్ళి అక్కడ మీరు ట్రీట్మెంట్ అట్లా చేసుకోవచ్చు. సో ఎటువంటి మందులు ఇవ్వరు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అవును సార్, చూశాను, నేను వెళ్ళి చూశాను. అదేనా మీరు చెప్పేదని మరి ఒకసారి డౌట్. నేను చెప్పేది అదే, కాకపోతే నేను ట్రెడిషనల్ పద్ధతుల్లో నేను నేర్చుకున్న ట్రెడిషనల్ పద్ధతుల్లో చెప్పారు. మనం స్వయంగా ఇంట్లో చేసుకోవడానికి ఏమన్నా మీరు చేసుకోవాలా? లేదండి, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంత పట్టుదల ఉండాలి. కనీసం 1 to 2 months పట్టుదలగా చేస్తే మీ శరీరంలో నుంచి మీరు టైఫాయిడ్ వచ్చింది చిన్నప్పుడు అని చేశారు, ఆటలమ్మ అమ్మవారు ఏదో వచ్చింది అది అమ్మేశారు, అది అని చేశారు. ఇప్పుడు బీపీ కోసం ఎన్ని విపరీతమైనటువంటి విష మందులు తింటున్నారు. ఇవన్నీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా మీకు ఊరకేం బావు. ఎందుకంటే యు ఆర్ వైలేటింగ్ ద నేచర్. మీ తప్పించుకోవడానికి లేదు కదండి కర్మ సిద్ధాంతం ప్రకారం. మీరు తప్పు చేశారు అక్కడ. ఎందుకంటే ప్రకృతి సూత్రాలు ఏందో తెలియకపోవడం మన తప్పే కదా. సో అక్కడ తప్పు చేశారు కాబట్టి ఈ ట్రీట్మెంట్ లో ఏంటంటే ఈ వ్యాధి పదార్థం పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే బయటికి పోయేటప్పుడు ఫీవర్స్, విరోచనాలు శరీరం నుంచి మరి వెళ్ళిపోవాలి కదా. ఇవన్నీ వస్తాయి. కంగారు పడకూడదు. కంగారు పడకుండా ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ హెల్త్ ప్రాబ్లం అయినా నేను తగ్గిస్తాను. అది 2 months అయితే మీ శరీరాన్ని బట్టి, మీకు సహకరించాన్ని బట్టి 2 నెలల 3 నెలల అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు నాకు సహకరించే దాన్ని బట్టి. అసలు తగ్గందే లేదు, అసలు తగ్గని జబ్బే లేదు. ఏ జబ్బైనా తగ్గుతుంది. లేకపోతే విపరీతమైన 60 ఏళ్ళు 70-80 ఏళ్ళు వచ్చింది, అప్పుడు ఆ జబ్బు తగ్గకపోయినా ఆ జబ్బు పెట్టే బాధ నుంచి హాయిగా ఉండొచ్చు ఆ ఏజ్ వాళ్ళకి. సో అసలు సహజ వ్యాధులు అయితే చిటికలో పోతాయి. ఈ కృత్రిమ వ్యాధులు, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బీపీ, షుగర్, హార్ట్, ఇవన్నీ కొంచెం 2 to 4 months పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. మిరాకిల్స్ ఏమి లేవు నా దగ్గర. ఖచ్చితంగా 2 to 4 months నాకు మీ టైము అది ఇస్తే నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఫాలో అప్ చేస్తాను. నేను ఖచ్చితంగా తగ్గుతుంది. ఏ మందులు ఇవ్వను. నేను చెప్పినటువంటి ఆహార అలవాట్లు చేంజ్ చేసుకొని 2 to 3 months మీరు ట్రై చేయండి. మీకు పోయేది ఏమన్నా ఉందా? మీలో పట్టుదల ఉండాలంటే ఖచ్చితంగా. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా అడగాలనుకున్నా, సార్ చెప్పిన విషయం గురించి మీరు మాట్లాడాలనుకున్నా చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే సార్. నమస్తే సార్, రాజశేఖర్ రెడ్డి సార్. నమస్తే సార్. ఈ నేచురోపతి గురించి చాలా చక్కగా వివరించినారు సార్. మనకి ప్రస్తుతం అందరూ కూడా అల్లోపతి మీద ఆధారపడిపోయి ఉన్నాము. ఈ యొక్క మెడికల్ మాఫియా యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నాం. వాళ్లే రోగాలు సృష్టిస్తారు, ఆ రోగాలకు సంబంధించిన మందులు వాళ్లే సృష్టిస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని నుంచి మన కబంధ హస్తాల నుంచి మనం తప్పించుకోలేము. మనం ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే మన యొక్క ఆహార అలవాట్లని మనమే మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలు తీసుకుంటూ, ఆ ప్రకృతి సిద్ధ పదార్థాల్లో కూడా సార్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ హైబ్రిడ్ రకాలు వచ్చేస్తున్నాయి. అవి కూడా చాలా డేంజర్. అవి
సాధ్యమైనంత వరకు మనము హైబ్రిడ్ రకాలు తీసుకోకుండా సహజసిద్ధంగా పడిన ఆహారాలు తీసుకుంటూ మీరు చెప్పిన విధంగా ఆ విధంగా కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటూ చేస్తే కానీ మనము ఈ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోలేము సార్. అదే మీరు ఇంకొకసారి వేరే క్లాస్లో మీరు మట్టి నీరు అంటున్నారు కదా, ఆ మట్టి నీరు ద్వారా ఏ రోగాలని అంటే మన ఇంటి దగ్గర చేసుకోగలిగినటువంటిది కొంతవరకు అవి చెప్తే చాలా బాగుంటుంది సార్. ఇంకొకసారి క్లాస్ చాలా సులభంగా చేసుకోవచ్చు చెప్తా. అదే సార్ మీరు చెప్పారు కదా మట్టి నీరు అంటున్నారు కదా, వాటి ద్వారా ఎట్లాగా చేసుకోవచ్చు మనం అంటే సాధ్యం వరకు ఆహార అలవాట్లు మనం మార్చుకుంటే మాత్రం చాలా వరకు తగ్గుతాయి సార్. అంటే కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. కానీ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనేది మీరు చెప్తే బాగుంటుంది సార్. అదే చెప్తానండి. ఈ నాలెడ్జ్ ఎవరికి వచ్చినా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. ఆ నాలెడ్జ్ మనము ఈ మీరు అన్నట్టు ఈ బిజినెస్ వరల్డ్ లో ఉంటున్నామండి. ఈ బిజినెస్ కార్పొరేట్ వరల్డ్ లో మనం వాళ్ళని ఏం చేయలేము. మనం మార్చుకోవాలి. సిస్టానికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలుగుతాం సార్? ఏమీ చేయలేము. అదే ఇప్పుడు నా క్లాస్ ఎవరైనా డాక్టర్ నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారంటే నా మీద గొడవకు వస్తారు. మనం వాళ్ళని ఏం చేయగలుగుతాం? మనం వాళ్ళని ఏం చేయలేం కదా. సో ప్రపంచాన్ని మనం మార్చలేము. మనం మార్చే చాలు. ఈ బిజినెస్ మొత్తం బిజినెస్ వరల్డే. ఈ బిజినెస్ వరల్డ్ లో ప్రతి ఒక్కరికి కావాల్సింది రూపాయి. అయ్యేడోజు డొప్పుని మనకు తెలుసు, మనం దాని బదులు కల్లుప్పు ఉపయోగించుకుంటాము. అట్లాగే ప్రతి ఒక్కటి మనమే ఆలోచించుకునేసి మనం ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకోకూడదు. అప్పుడు మనం ఎవరిని వ్యతిరేకించబడలేదు, మనం తెలుసుకున్నాం కాబట్టి ఆచరించుకుంటూనే సరిపోతుంది కదా సార్. చాలా సహజమైన చిన్న టెక్నిక్స్ ఉన్నాయండి. నమ్మి ఆచరిస్తే పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉంటారు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ కి మళ్ళీ ఇంకా మెడిసిన్స్ కి డాక్టర్స్ మెల్లిమెల్లిగా వన్ బై వన్ మెడిసిన్స్ పూర్తిగా పక్కకు పెట్టేసి చిన్నపిల్లలప్పుడే కనుక వాళ్ళు క్రమ పద్ధతిలో వచ్చినారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది ఉంటారు కదా సార్. పెద్దవాళ్ళకి కూడా నాకు పూర్తిగా సహకరిస్తే సార్ 1 month లో బీపీ షుగర్ సంబంధించిన టాబ్లెట్ ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళని కూడా పూర్తిగా మానిపించవచ్చు. పూర్తిగా సహకరించాలి. అది మళ్ళీ వేరే అవుతుంది కదా మనకు. అట్లా సహకరించి చేస్తే అసలు ఆ టాబ్లెట్స్ ఏమి లేకుండా హెల్దీగా చక్కగా ఉండేటట్టు మా గురువు గారు చేశారు, చూపించారు. నేను ప్రాక్టికల్ గా చేశాను, లైవ్ గా చూశాను. సో అందుకని ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. తగ్గించుకోవచ్చు అండి. పూర్తి ఇన్సులిన్ కూడా మానేయచ్చు. షుగర్ అన్ని క్యాన్సర్ కనీసం పెరగకుండా ఉంటుంది. తర్వాత స్టేజ్ లో అవి పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ చాలా మీరు అని కొంచెం మీకు ఇది ఉంది కదా సార్. నేచర్ లో ఏంటి? నేచర్ లో మీరు ఇస్తేనే మీకు వస్తుంది. నేను కష్టపడి 1 month పని చేస్తేనే నాకు జీతం. సో మీరు కొంత నేచర్ తో స్పెండ్ చేస్తేనే నేచర్ మీకు ఇస్తుంది. ఎవరినో 4.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సులు చేసుకొని వాడిని నమ్మి వాడి చుట్టూ తిరిగితే వాడే వేస్తాడు మీకు. మీ డబ్బులు వాడు లాక్కుంటాడు, ఆ మందులన్నీ వాడరా అని చెప్పి మీ చుట్టూ అదే జరుగుతుంది. అదే జరుగుతున్నది అదే కదా సార్. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు ప్రకృతిని నమ్మకుండా మనిషిని నమ్ముతున్నారు. అక్కడ నమ్మొద్దు, మనిషిని నమ్మొద్దు, ప్రకృతిని నమ్మమని నేను చెప్తున్నా. కనీసం పత్రి గారి పిరమిడ్ 20 సూత్రాలు అదే కదా రాసింది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. కాకపోతే దాన్ని నేను కొంచెం విడమించి చెప్తున్నాను అంతే. ఆయన సింపుల్ గా ఒక వాక్యంలో రాశారు. కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే మనకి బాగా అర్థం అవుతుంది. ఆ ఓపిక ఉండాలి జనానికి. ఒక 3 ముక్కల్లో చెప్పాలంటే అది అవ్వదు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మరి క్లాస్ లో మరి చాలా చక్కగా వివరించండి సార్ కొద్దిగా. చెప్తాను. ఓకే సార్, చాలా బాగా చెప్తారు సార్. ఎక్సలెంట్ గా ఉంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. అది ఎట్లా అదే సార్ చెప్పినట్లు ఎట్లా వాడాలనేది ఇంకో నెక్స్ట్ క్లాస్ లో ఎప్పుడన్నా చెప్తే బాగుంటుంది. మట్టితో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్ క్లాస్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఆ ఆరోగ్య సమస్యలను మనం ఎలా బయటికి పంపించేయాలి అంటే వాటిని పంపించడం వల్ల మళ్ళీ ఎలాంటివి మనకు ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి మళ్ళీ ఎదుర్కోవడం ఎలా,
చాలా చక్కగా వివరించారు. ఆ న్యాచురోపతిలో ఉన్న ఏదైతే ఆ మట్టి నీటి ద్వారానే మనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా హీల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు సార్. ఎలా చేసుకోవాలి అనేది ముందు క్లాస్లో తెలుసుకుందాము. చాలా చాలా అంటే ఒక ధైర్యం కూడా వస్తుంది కదా. ఓకే, మన దానికి పరిష్కారం అనేదే లేదు అనేది ఒకటి అపోహలో ఉంటాము, కానీ పరిష్కారం ఉంది ఏ సమస్యకైనా అని మీ ద్వారా తెలియజేయడం చేసింది. చాలా 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 ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు క్లాసులో ఆ మిగతా విషయాలు తెలుసుకుందాము. అంతవరకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి తరఫున సార్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్.